ఓకే. సో, అన్నీ ఓకేనా? కెమెరా, మైక్ స్క్రీన్ షేర్ చేయలేదా? సో, సిగ్నిఫికెన్స్ టెస్టింగ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గైస్ ఇన్ స్టాటిస్టిక్స్‌లో. లైక్ వి కెన్ స్టార్ట్ ఫ్రమ్ లెవెల్స్ ఆఫ్ మెజర్‌మెంట్ గాని, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ వీటి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఈ 3 డేస్‌లో కవర్ చేయాలంటే ఐ యామ్ స్ట్రిక్ట్‌లీ స్టికింగ్ టు ఓన్లీ దోస్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ మచ్ నీడెడ్ టు అండర్‌స్టాండ్ వెన్ యూ రీడ్ దోస్ పేపర్స్. ఓకే. మీరు పేపర్ చదివినప్పుడు ఆ పేపర్ అర్థం అవ్వడానికి గాని, మీరు మీ రిసర్చ్ కండక్ట్ చేయడానికి గాని, ఏ టాపిక్స్ అయితే అవసరమో ఆ టాపిక్సే చెప్తున్నాను. సో, దిస్ కోర్స్ ఈస్ నాట్ సంథింగ్ ఫర్ యూజీసీ నెట్ ఆర్ ఓకే. కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌కి. సో, ఫస్ట్ టాపిక్ సిగ్నిఫికెన్స్ టెస్టింగ్ విచ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్. ఓకే. సిగ్నిఫికెన్స్ టెస్టింగ్ ఈస్ ఎవ్రీవేర్. లైక్ యెస్టర్‌డే క్లాస్‌లో కూడా అన్నాను. ఐ వుడ్ లైక్ టు కాల్ ఇట్ యాస్ సాల్ట్ ఆఫ్ రిసర్చ్. అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉన్నా సరే ఇఫ్ యూ డు నాట్ అండర్‌స్టాండ్ సిగ్నిఫికెన్స్ టెస్టింగ్, యూ కెనాట్ అండర్‌స్టాండ్ ఎనీథింగ్. ఓకే. లెట్ us స్టార్ట్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. వి విల్ కమ్ బ్యాక్ టు దీస్ డెఫినిషన్స్ లేటర్. యామ్ ఐ ఆడిబుల్ గైస్? ఈస్ ఎవ్రీథింగ్ ఓకే? Yes, yes. ఆ! ఓకే. అరే! ఇక్కడ బాక్స్ పెట్టడం మర్చిపోయాను. ఓకే. లెట్ us అస్యూమ్ దేర్ ఈస్ ఎ బాక్స్ హియర్. అండ్ దేర్ ఆర్ నీ నీ ఫ్రెండ్ చెప్పాడు. అందులో టోటల్‌గా 20 బాల్స్ ఉన్నాయి. దేర్ ఆర్ ఈక్వల్ నంబర్ ఆఫ్ రెడ్ అండ్ బ్లూ బాల్స్. ఓకే. ఈ హెచ్1 రిజల్ట్ అలా పక్కన ఉంచండి చెప్తాను. అండ్ వాడేం చెప్పాడంటే అందులో ఈక్వల్ నంబర్ ఆఫ్ రెడ్ అండ్ బ్లూ బాల్స్ ఉన్నాయి. 10 రెడ్ కలర్ బాల్స్ అండ్ 10 బ్లూ కలర్ బాల్స్ ఉన్నాయని చెప్పాడు. సో, ఇప్పుడు నువ్వు నీ టాస్క్ ఏంటంటే యూ నీడ్ టు జస్ట్ పిక్ 1 బ్లూ బాల్ అండ్ 1 రెడ్ బాల్. ఓకే. చూడకుండా. సో, నువ్వేం చేసావంటే 5 బాల్స్ రాండమ్‌గా తీస్తే ఈ నాకు కనీసం రెండైనా సేమ్ అదే డిఫరెంట్ కలర్ వస్తాయి కదా! 4 బ్లూ కలర్ వచ్చినా, ఒకటి రెడ్ కలర్‌దైనా వస్తది కదా! అని అస్యూమ్ చేసుకొని యూ పిక్డ్ 5 బాల్స్ రాండమ్‌లీ. యూ గాట్ ఆల్ 5 బాల్స్ ఆఫ్ ద సేమ్ కలర్. అన్ని బాల్స్ రెడ్ కలరే వచ్చాయి. అప్పుడు నీకేమనిపిస్తది? మీ ఫ్రెండ్ చెప్పినట్టు దేర్ ఆర్ నాట్ ఈక్వల్ నంబర్ ఆఫ్ రెడ్ అండ్ బ్లూ బాల్స్. యూ థింక్ థట్ దేర్ ఆర్ మోర్ రెడ్ బాల్స్ థాన్ బ్లూ బాల్స్ అనుకుంటావు. కరెక్టా? సో, దీన్నేమనుకుంటామంటే మనం ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ అంటాం. లెట్ థిస్ బి హెచ్1. దీన్ని ఎలా టెస్ట్ చేస్తాం? ఇది నిజమా? కాదా? అని ఎలా టెస్ట్ చేస్తామంటే, యూ విల్ అస్యూమ్ యాన్ అపోజిట్ హైపోథెసిస్. ఇక్కడ హెచ్ నాట్ అన్నాం కదా! థట్ ఈస్ యువర్ నల్ హైపోథెసిస్. అంటే ఇఫ్ దేర్ ఆర్ ఈక్వల్ నంబర్ ఆఫ్ రెడ్ అండ్ బ్లూ బాల్స్, నువ్వు 5 బాల్స్ రాండమ్‌గా పిక్ చేస్తే అన్నీ సేమ్ కలర్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది? సీ you you assume a particular hypothesis which is alternate hypothesis, and then you will assume the opposite of it. Null hypothesis అంటే సింపుల్ టర్మ్స్ లో the opposite of your hypothesis. ఈక్వల్ నెంబర్ ఆఫ్ రెడ్ అండ్ బ్లూ బాల్స్ ఉన్నాయని అస్యూమ్ చేసుకుంటావు. దెన్ యూ విల్ క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ యువర్ అవుట్‌కమ్. నీ అవుట్‌కమ్ ఏంటి? వాట్ ఈస్ ద రిజల్ట్? You picked 5 balls randomly and you got all the balls of the same color. This is in simple terms ఇది. ఓకే. సిగ్నిఫికెంట్ అంటే ఇన్ ఎ వే డిక్షనరీ డెఫినిషన్ ఏంటి? వెదర్ వెదర్ ఇట్ ఈస్ సఫిషియంట్‌లీ గ్రేట్ ఆర్ ఇంపార్టెంట్ టు బి వర్తీ ఆఫ్ అవర్ అటెన్షన్. మనకొచ్చిన రిజల్ట్ మనం అటెన్షన్ ఇవ్వడానికి వెదర్ ఇట్ ఈస్ వర్తీ ఆర్ నాట్. సిరి అండ్ భార్గవి యూ మైట్ హావ్ ఆల్రెడీ లిజన్డ్ దిస్ టు కదా! ఇది ఆల్రెడీ వినేసే ఉంటారు కదా! బట్ కొన్ని కొత్తవి యాడ్ చేశాను. ప్లీజ్ బేర్ విత్ మీ. ఓకే. దెన్ సిగ్నిఫికెన్స్ టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ యూజింగ్ ప్రాబబిలిటీ టు సే వెదర్ అవర్ రిజల్ట్ ఈస్ వర్తీ ఆఫ్ అవర్ అటెన్షన్. వీటి దగ్గరికి మళ్ళీ వస్తాను. పి వాల్యూ ఏంటి? ఆల్ఫా వాల్యూ ఏంటి అని. నౌ లెట్ us స్టార్ట్ విత్ ఎ మోర్ సైకలాజికల్ ఎగ్జాంపుల్. లిటరేచర్ రివ్యూ చేసావు. యూ అస్యూమ్ దట్ దేర్ విల్ బి ఎ డిఫరెన్స్ ఇన్ అకాడమిక్ సెల్ఫ్ ఎఫికసీ బిట్వీన్ 2 జెండర్స్ అమాంగ్ కాలేజ్ స్టూడెంట్. మేల్ అండ్ ఫీమేల్ అనుకుందాం. అప్పుడు నువ్వు సర్వే కండక్ట్ చేసావు. నీ సర్వేలో హైయెస్ట్ పాసిబుల్ స్కోర్ అన్నది 50. ఓకే. జెండర్ 1 35 స్కోర్ చేశారు. జెండర్ 2 మీన్ 30 స్కోర్ చేశారు. 100కో, 200 పార్టిసిపెంట్స్‌కో ఎంతమందికో ఇచ్చావు. ఆహ్, మేల్ వచ్చేసరికి 35 అనుకుందాం. ఫీమేల్ వచ్చేసరికి 30 అనుకుందాం. డిఫరెన్స్ ఎంతుంది? 5 కదా! 35 మీన్ ఆఫ్ మేల్ మైనస్ మీన్ ఆఫ్ ఫీమేల్. So whether significance testing is nothing but using probability to tell whether this result is worthy of our attention, whether this difference of 5 is worthy of our attention. That is all about significance testing. How will we say? Now we will assume an null hypothesis. Null hypothesis ఏంటి? నువ్వు అసలు ఏం అస్యూమ్ చేసుకున్నావు ఫస్ట్? నీ హైపోథెసిస్ ఏంటి?
దేర్ విల్ బి ఎ డిఫరెన్స్. దాని అపోజిట్ నల్ హైపోథెసిస్. దేర్ విల్ నాట్ బి ఎ డిఫరెన్స్ అని అస్యూమ్ చేసుకుంటావు. అంటే యూ విల్ అస్యూమ్ దట్ మీన్ డిఫరెన్స్ ఆఫ్ ఆహ్, బోత్ ద అకాడమిక్ సెల్ఫ్ ఎఫికసీస్ ఆఫ్ బోత్ జెండర్స్ విల్ బి 0. క్లియర్? దెన్ వి విల్ కాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అవర్ రిజల్ట్. మన రిజల్ట్ ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు 5 అక్కరింగ్ అండర్ అవర్ నల్ హైపోథెసిస్. ఓకే. ఈ ప్రాబబిలిటీని అస్యూమ్ చేసుకుంటాం. ఆ ప్రాబబిలిటీ వాల్యూయే ఈ పి అన్నమాట. ఓకే. సర్టెన్ పి వాల్యూ వస్తది నీకు. పి 0.02 రావచ్చు, 0.1 రావచ్చు, 0.23 రావచ్చు, 0.001 రావచ్చు. ఎంతైనా రావచ్చు. ఆ ప్రాబబిలిటీ వాల్యూయే పి. వెన్ విల్ యూ యాక్సెప్ట్ దెన్? లెట్ అస్ సే యూ హావ్ కాలిక్యులేటెడ్ దట్. ఎలా కాలిక్యులేట్ చేస్తామన్నది ఎస్‌పీఎస్ఎస్ ఇన్ సాఫ్ట్‌వేర్స్ యూ కెన్ ఈజీలీ డూ దట్. రిజల్టింగ్ ప్రాబబిలిటీ వాల్యూ లెట్ అస్ సే పి ఈక్వల్ టు 0.04 వచ్చిందనుకుందాం. అంటే దాని అర్థం ఏంటి అనేసంటే దేర్ ఈస్ 4% ఛాన్స్ దట్ బోత్ జెండర్స్ డిఫర్ విత్ ఎ మీన్ ఆఫ్ 5 పాయింట్స్ ఇఫ్ దేర్ ఆర్ ఇఫ్ దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ అకాడమిక్ సెల్ఫ్ ఎఫికసీ బిట్వీన్ 2 జెండర్ గ్రూప్స్. అర్థమవుతుందా? ఈస్ ఇట్ క్లియర్ అంటిల్ నౌ గైస్? We will have a particular hypothesis, we will assume a null hypothesis, then we will calculate our result, which is our result of getting the differences of 5 అండర్ దిస్ నల్ హైపోథెసిస్. అంటే ఈ నల్ హైపోథెసిస్ గనక నిజమైతే, ఒకవేళ నిజంగా జెండర్ డిఫరెన్సెస్ అన్నది అకాడమిక్ సెల్ఫ్ ఎఫికసీలో లేకపోతే, మనం కాలిక్యులేట్ చేసినప్పుడు ఈ 5 అన్న డిఫరెన్స్ వచ్చింది చూసారా? అలా రాడానికి ఎంత ఛాన్స్ ఉంది? ఇక్కడ ఎంత ఛాన్స్ ఉందంట? 4% ఛాన్స్ ఉందంట. సో, ఎప్పుడు మనం సిగ్నిఫికెంట్ అని చెప్తాం? స్టాండర్డ్స్ ఆర్ 0.05 కన్నా తక్కువుంటే వి విల్ టెల్ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ రిజల్ట్ ఫర్ ఎ వన్ టైల్డ్ హైపోథెసిస్. వన్ టైల్డ్ అంటే ఏంటి? టూ టైల్డ్ అంటే ఏంటి? అది కూడా చెప్తాను. ఫర్ టూ టైల్డ్ అయితే ఇట్ షుడ్ బి లెస్ థాన్ 2.5%. అదే కొన్ని క్రిటికల్ కేసెస్‌లో అయితే ఇట్ షుడ్ బి లెస్ థాన్ 1%. We will see what is a one-tailed and two-tailed hypothesis. What is a one-tailed hypothesis? When your hypothesis is informed by an existing literature and has a particular direction. For suppose, ఇది చూద్దాం. Males will score higher than female. You have a direction. You are assuming that males will score higher than females. Okay. ఇక్కడ చూస్తే ది ది ఇది కూడా దిస్ ఈస్ ఎ వన్ టైల్డ్ హైపోథెసిస్. ఫీమేల్స్ విల్ స్కోర్ హైయర్ దాన్ మేల్స్. ఓకే. ఇది కూడా వన్ టైల్డ్ హైపోథెసిస్. కానీ మనం ఏం అస్యూమ్ చేసుకున్నాం? దేర్ విల్ బి ఎ డిఫరెన్స్ ఇన్ అకాడమిక్ సెల్ఫ్ ఎఫికసీ బిట్వీన్ 2 జెండర్స్. అది ఎలాగా మేల్స్‌కి ఎక్కువ ఉంటదా? ఫీమేల్స్‌కి ఎక్కువ ఉంటదా? అని మనం అస్యూమ్ చేసుకోలేదు. అలాంటి వాటిని వి విల్ కాల్ దెమ్ యాస్ టూ టైల్డ్ హైపోథెసిస్. వెన్ ఎగ్జిస్టింగ్ లిటరేచర్ కుడ్ నాట్ ప్రొవైడ్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్ ఫర్ యువర్ హైపోథెసిస్ అండ్ ద ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ కుడ్ బి వన్ ఆఫ్ ద టూ వేస్. మేల్స్ అయినా ఎక్కువ రావచ్చు, ఫీమేల్స్ అయినా ఎక్కువ రావచ్చు. ఇక్కడ మన హైపోథెసిస్ ఏంటి? దేర్ విల్ బి జెండర్ డిఫరెన్స్ ఇన్ అకాడమిక్ సెల్ఫ్ ఎఫికసీ. దట్స్ ఇట్. అంతే. We do not know whether males will score higher than females or vice versa. In this case, our p value must fall below a value of alpha equal to 0.025. మనకొచ్చిన పి వాల్యూ ఎంత? 0.04. అంటే 4% ఛాన్స్ ఉందట. కానీ మనం అస్యూమ్ చేసుకుంది ఏంటి? టూ టైల్డ్ హైపోథెసిస్. అందులో ఏదైనా జరగొచ్చు. బట్ టూ టైల్డ్ హైపోథెసిస్ అన్నప్పుడు మన ఆల్ఫా వాల్యూ మన పి వాల్యూ ఎంతకన్నా తక్కువ ఉండాలి? 0.025 కన్నా. బట్ హియర్ 0.04 ఈస్ గ్రేటర్ దాన్ దిస్. దట్ ఈస్ వై అవర్ రిజల్ట్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్. ఈ రిజల్ట్ అన్నది దిస్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్. ఆల్వేస్ యూజ్ ద వర్డ్ నాట్ సిగ్నిఫికెంట్. డు నాట్ యూజ్ ద వర్డ్ ఇన్‌సిగ్నిఫికెంట్. ఓకేనా? నౌ ఇన్ బోత్ కేసెస్ ఓకే. ఇది ఎందుకు అనేసంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు కాబట్టి ఐ యామ్ నాట్ రిఫరింగ్ టు దిస్ రైట్ నౌ. బట్ వన్ టైల్డ్ అయితే 0.05 ఎందుకు? టూ టైల్డ్ అయితే 2.5 ఎందుకు? అన్నది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా యూ కెన్ దాన్నేమంటాం? యూ కెన్ ఇమాజిన్. ఓకే. ఒకసారి రిఫర్ చేయండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. బట్ అదర్ దాన్ దట్ మీరు పేపర్ చదివినప్పుడు అర్థం చేసుకోవడానికి గాని, లేదా మీరు ఒక స్టడీని డిజైన్ చేయడానికి గాని యూ నీడ్ నాట్ అండర్‌స్టాండ్ దిస్ సిగ్నిఫికెన్స్ టెస్టింగ్ ఇన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. త్రూ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే. ఈ వాల్యూస్ మీకు తెలిస్తే చాలు. సో, ఇన్ సమ్మరీ అవర్ హైపోథెసిస్ ఈస్ కాల్డ్ ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ H1. మనం ఏమైతే అస్యూమ్ చేసుకుంటామో దాన్ని H1 అని పిలుస్తాం. ఈ H1 కింద వచ్చిన మన రిజల్ట్ సిగ్నిఫికెంటా కాదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే, వి విల్ అస్యూమ్ అన్ అప్రోప్రియేట్ నల్ హైపోథెసిస్. ఇట్ ఈస్ ఇన్ సింపుల్ టర్మ్స్ ద ఆపోజిట్ ఆఫ్ అవర్ ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ H1. H0 అంటాం. దెన్ వి కాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అవర్ రిజల్ట్. అంటే మనం
సర్వే చేసినప్పుడు గాని, లేదా ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు గాని వచ్చిన రిజల్ట్ హెచ్0 కింద హెచ్0 నిజమైతే అక్కరయ్యే ఛాన్సెస్ ఎంత? ఆ ప్రాబబిలిటీ ఎంత అనేది కాలిక్యులేట్ చేస్తాం. ఇఫ్ ద ప్రాబబిలిటీ పి వాల్యూ 0.04 0.03 ఎంతో వస్తది కదా! 0.06 ఇఫ్ దట్ మీట్స్ అవర్ సిగ్నిఫికెన్స్ క్రైటీరియా. సిగ్నిఫికెన్స్ క్రైటీరియా అంటే ఏంటి? వన్ టైల్డ్ అయితే 0.05, టూ టైల్డ్ అయితే 0.025, క్రిటికల్ కేసెస్ అయితే 0.001 కాదు 0.01 ఓకే. ఇఫ్ ఇట్ మీట్స్ వి విల్ రిజెక్ట్ హెచ్0 అంటే మన నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేస్తాం. ఇక్కడ ఫర్ సపోజ్ లెట్ అస్ సే దిస్ రిజల్ట్ ఈస్ సిగ్నిఫికెంట్. మనం ఒక వన్ టైల్ హైపోథెసిస్ అస్యూమ్ చేసుకున్నాం అనుకుందాం. మేల్స్ విల్ స్కోర్ హైయర్ థాన్ ఫీమేల్స్ అని అస్యూమ్ చేసుకున్నాం అనుకుందాం. దెన్ వి అస్యూమ్డ్ అవర్ నల్ హైపోథెసిస్. వి కాలిక్యులేటెడ్ అవర్ ప్రాబబిలిటీ అండ్ ఇట్ ఫెల్ లెస్ థాన్ 0.05 కదా! వన్ టైల్‌కి ఎంత 0.05 కన్నా తక్కువ ఉండాలి. మనకెంత వచ్చింది? 0.04 కన్నా 0.04 వచ్చింది. విచ్ మీన్స్ అవర్ రిజల్ట్ ఈస్ సిగ్నిఫికెంట్. అప్పుడు వాట్ వి విల్ డు మనం అస్యూమ్ చేసుకున్న నల్ హైపోథెసిస్ ఏంటి? దేర్ విల్ నాట్ బి ఎ డిఫరెన్స్ ఇన్ అకాడమిక్ సెల్ఫ్ ఎఫికసీ బిట్వీన్ 2 జెండర్ గ్రూప్స్ అనుకున్నాం. దీన్ని మనం రిజెక్ట్ చేస్తాం. అంటే దాని అపోజిట్ అన్నది నిజమే ఉంటది. విచ్ ఈస్ అవర్ ఆల్టర్‌నేట్ హైపోథెసిస్. యెస్ దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ అకాడమిక్ సెల్ఫ్ ఎఫికసీ అన్నది నిజం అన్నమాట. సో దిస్ ఈస్ వాట్ సిగ్నిఫికెన్స్ టెస్టింగ్. ఓకే. డస్ నాట్ ఇఫ్ ద ప్రాబబిలిటీ వాల్యూ డస్ నాట్ మీట్ అవర్ సిగ్నిఫికెన్స్ క్రైటీరియా వి విల్ యాక్సెప్ట్ నల్ హైపోథెసిస్ అండ్ వి విల్ రిజెక్ట్ అవర్ ఆల్టర్‌నేటివ్ హైపోథెసిస్. అదే కదా జరిగింది మన దగ్గర. మనం ఏమనుకున్నాం? యాక్చువల్‌గా మనది టూ టైల్డ్ హైపోథెసిస్ కదా! డిఫరెన్స్ ఎటువైపు ఉంటదో మనకు తెలీదు ఇంకా. సో 2 జెండర్స్ డిఫర్ అవుతాయి అనుకున్నాం. అప్పుడు మన ప్రాబబిలిటీ వాల్యూ ఎంత ఉండాలి? 2.5% కన్నా తక్కువ ఉండాలి. అంటే 0.025 కన్నా తక్కువ ఉండాలి. మనకొచ్చింది ఎంత? 4%. 0.04 వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి? నల్ హైపోథెసిస్‌ని యాక్సెప్ట్ చేసి మన హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేయాలి. దేర్ విల్ నాట్ బి ఎ డిఫరెన్స్ ఇన్ అకాడమిక్ సెల్ఫ్ ఎఫికసీ బిట్వీన్ 2 జెండర్ గ్రూప్స్ అన్నది నిజం. ఈస్ దిస్ క్లియర్? ఇప్పటి వరకు ఆహ్, ఈస్ దిస్ క్లియర్ ఆర్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా ఉంటే చాట్ బాక్స్‌లో అయినా పెట్టండి. జస్ట్ ఇన్ కేస్. ఒరేయ్! అదేదో మీమ్ ఉంటది కదా! ఆ! మీ హూ స్లెప్ట్ ఎట్ 10 పీఎం మీన్‌వైల్ మై స్పాటిఫై బీ లైక్ ఎట్ 3 ఏఎం అని చెప్పి జీవాదీను సంతానం అనుకుంటా తన పేరు. ఒరేయ్! ఆ! నవ్వుతుందంటే ఓకే. అర్థమైంది. ఆ! ఆ! క్లియరా? ఇక్కడి వరకు? కానీ ఆ! సారీ. ఆ! సారీ. అదే క్లాస్ రికార్డ్ చేసి ఉంచొచ్చు కదా! వీలైతే. ఆ! ఆ! రికార్డ్ అవుతుందమ్మా. ఆ! ఈ ఓకే. తర్వాత మేము వింటాం. ఒక్కొక్కసారితో అంత ఈజీగా ఎక్కట్లే బుర్రకివి. ఓకే. తర్వాత మళ్ళీ వినాలి ఒకసారి. ఓకే. ఓకే. డన్. ఇంకా ఏమైనా ఉన్నాయా? క్లాస్ అయిపోయినాక వీలైతే గ్రూప్‌లో పెట్టు ఓకేనా? పెడతాను. ఓకే సార్. అవ్వగానే థాంక్ యూ. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి లింక్ షేర్ చేస్తాను. డన్. Yes, ఓకే సార్. thank you, thank you. ఎనీ అదర్ క్వెరీస్ గైస్ ఇప్పటి వరకు సిగ్నిఫికెన్స్ టెస్టింగ్‌లో? హరిత, నిహారిక, భార్గవి, సిరి, హే సిరి, పావని లేవు. 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 లేవు లేవు. ఏదైనా ఒకసారి వినడం చిరాకన్నట్టు. ఓకే. చలో. నౌ అరే! ఇదిగో సిగ్నిఫికెన్స్ టెస్టింగ్ అర్థం కాకపోతే టైప్ 1 ఎర్రర్ అర్థం కాదు. అది అర్థం కాకపోతే టైప్ 2 ఎర్రర్ అర్థం కాదు. జాగ్రత్తగా వినండి. టైప్ 1 ఎర్రర్ అంటే ఏంటి? ఒక రిజల్ట్ సిగ్నిఫికెంటా అని మనం కాలిక్యులేట్ చేస్తాం కదా! ఆ కాలిక్యులేషన్‌లో 2 మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంది. ఒక ఎగ్జాంపుల్‌తో నేర్చుకుందాం. కోవిడ్ టెస్ట్ ఫర్ సపోజ్ ఒక పర్సన్‌కి కోవిడ్ లేదు. దట్ పర్సన్ డు నాట్ హావ్ కోవిడ్. బట్ కోవిడ్ టెస్ట్ చేసినప్పుడు కోవిడ్ టెస్ట్ ఉంది అని వచ్చింది. ద రిజల్ట్ షోన్ యాస్ పాజిటివ్ అని వచ్చింది. దీన్ని ఏమంటామంటే టైప్ 1 ఎర్రర్ అంటాం. ఇఫ్ ఎ మిస్టేక్ ఈస్ మేడ్ ఇన్ యాక్సెప్టింగ్ అవర్ ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ వెన్ ఇట్ ఈస్ ఫాల్స్. ఓకే. ఇన్ అదర్ టర్మ్స్ ఇఫ్ ఎ మిస్టేక్ ఈస్ మేడ్ ఇన్ రిజెక్టింగ్ ద నల్ హైపోథెసిస్ వెన్ ఇట్ ఈస్ ట్రూ. యాక్చువల్‌గా మన ఈ కేస్‌లో ఏంటంటే నల్ హైపోథెసిస్ నిజం యాక్చువల్లీ. కానీ మనం ఏంటి కాలిక్యులేషన్‌లోనో ఎక్కడో తప్పు జరిగి మనం ఆల్టర్‌నేట్ హైపోథెసిస్‌ని యాక్సెప్ట్ చేసాం. దాన్నే మనం టైప్ 1 ఎర్రర్ అంటాం. వెన్ దేర్ ఈస్ నో ఎఫెక్ట్ యాక్చువల్లీ. బట్ వి ఆర్ సేయింగ్ దేర్ ఈస్ ఎన్ ఎఫెక్ట్. దీన్ని ఎలా అవాయిడ్ చేస్తామంటే ఈ ఆల్ఫా వాల్యూ అన్నాను కదా! వన్ టైల్‌కైతే 0.05, టూ టైల్‌కైతే 0.025, క్రిటికల్ కేసెస్‌లో అయితే 0.01, 1%. క్రిటికల్ అండ్ సెన్సిటివ్ టాపిక్స్ అంటే ఏం లేదురా. ఇప్పుడు రిలీజియన్ గాని, జెండర్ డిఫరెన్సెస్ గాని ఇలాంటి వాటికి ఆహ్, ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు స్టాటిస్టికల్ రిగర్ అవసరం. సో, దట్స్ వై దే రికమెండ్ 1% ప్రాబబిలిటీ.
అంతే. అంతకన్నా ఏం లేదు. అండ్ డ్రగ్స్ యూసేజ్‌లో కూడా. డ్రగ్స్ టెస్టింగ్ అప్పుడు కూడా దే విల్ యూజ్ 1% అండ్ సమ్‌టైమ్స్ 0.1% ఆల్సో. సో, దట్ ఈస్ వాట్ టైప్ 1 ఎర్రర్. ఆ టైప్ 1 ఎర్రర్‌ని కంట్రోల్ చేయడానికే మనం ఆల్ఫా వాల్యూ యూజ్ చేస్తాం. ఓకే. ఆహ్, ఇదే మనం ఆల్ఫా వాల్యూ ఇంక్రీజ్ చేసామనుకో టు 10% వరకు ఇంక్రీజ్ చేసామనుకో, దెన్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు కమిట్ దిస్ టైప్ 1 ఎర్రర్. వై? వి మైట్ యాక్సెప్ట్ అవర్ ఆల్టర్‌నేటివ్ హైపోథెసిస్ వెన్ ఇట్ ఈస్ ఫాల్స్. ఓకేనా? టైప్ 2 ఎర్రర్ కూడా చెప్తాను. దెన్ వి కెన్ టాక్ అబౌట్ యువర్ క్వెషన్స్ ఇఫ్ దేర్ ఆర్ దేర్. టైప్ 2 ఎర్రర్ అంటే రివర్స్. కో ఒక పర్సన్‌కి కోవిడ్ ఉంది. కానీ టెస్ట్ చేసినప్పుడు నెగెటివ్ వచ్చింది. కోవిడ్ లేదని వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ టైప్ 2 ఎర్రర్. ఇఫ్ ఎ మిస్టేక్ ఈస్ మేడ్ ఇన్ యాక్సెప్టింగ్ అవర్ నల్ హైపోథెసిస్ వెన్ ఇట్ ఈస్ ఫాల్స్. ఇన్ అదర్ టైమ్స్ ఇఫ్ ఎ మిస్టేక్ ఈస్ మేడ్ ఇన్ రిజెక్టింగ్ ద ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ వెన్ ఇట్ ఈస్ ట్రూ. యాక్చువల్‌గా మన పాపులేషన్‌లో ఏదో డిఫరెన్స్ ఉంది. ఎఫెక్ట్ ఉంది. కానీ ఆహ్, మనం స్ట్రిక్ట్‌గా ఆల్ఫా 2.5 ఆల్ఫా 1% పెట్టుకోవడం వల్ల ఆ ఎఫెక్ట్‌ని మనం నాట్ సిగ్నిఫికెంట్ అని చెప్పి తీసి పడేస్తున్నాం. దట్ ఈస్ వాట్ టైప్ 2 ఎర్రర్. దీన్నెలా కంట్రోల్ చేస్తామంటే బీటా బీటా వాల్యూతో కంట్రోల్ చేస్తాం. బీటా ఇస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ మేకింగ్ టైప్ 2 ఎర్రర్. కానీ బీటా అంటే ఏటో అర్థం కాకపోతే అప్పుడే కంగారు పడకండి. బికాస్ లైక్ ఆల్ఫా, బీటా హాస్ నో డైరెక్ట్ యూసేజ్. బట్ ఇట్ గివ్స్ అస్ అన్ ఐడియా ఆఫ్ వాట్ పవర్ ఈస్ ఆల్ అబౌట్. పవర్ చెప్పినప్పుడు బీటా అన్నది ఉపయోగపడతది. ఇక్కడ టైప్ 2 ఎర్రర్‌లో బీటా అంటే ఏంటి అన్నది ప్లీ ఆహ్, డోంట్ వర్రీ. ఓకే. ఎందుకంటే ఈ ఆల్ఫా, బీటా అర్థం అవ్వాలంటే యూ నీడ్ సమ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ప్లీజ్ రిఫర్ టు ఇట్ ఆఫ్టర్ దిస్ వీడియో. టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ అర్థమైందా? అర్థమైంది. బాగి అది. ఇంకా ఓకే డానీ. గౌరీ. ఓకే. ఓకే. డానీ ఒక డౌట్. ఆ! అదే ఇందాక ఆల్ఫాని 10% ఇంక్రీజ్ చేయమని చెప్పావు కదా! అదెలా ఇంక్రీజ్ చేస్తాం మనం? అంటే ఇప్పుడు నేనేం చెప్పాను? ఇండస్ట్రీలో స్టాండర్డ్స్ ఏంటి? అకాడెమియాలో స్టాండర్డ్స్ ఏంటంటే, వన్ టైల్డ్ హైపోథెసిస్ అయితే 0.05 కన్నా తక్కువ ఉండాలి. టూ టైల్డ్ అయితే 0.025 కన్నా తక్కువ ఉండాలి. అవి స్టాండర్డ్స్. అదే స్టాండర్డ్ వాడు 10% పెట్టాడు అనుకుందాం. అంటే 1 పెట్టుంటే టైప్ 1 ఎర్రర్ కమిట్ అవ్వడానికి మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయి కదా! ఇలా ఇంక్రీజ్ చేయండి అనేసంటే అదొక అసంప్షన్ అంతే. ఓకే. ఓకే. డన్నా? ఓకే. ఓకే. ఇంకా ఏమైనా? ఓకే. షాల్ ఐ కంటిన్యూ? చలో ఠీక్. ఒరేయ్ చెప్పండి. చెప్పండి. ఉంటది. ఎఫెక్ట్ సైజ్ వెరీ ఇంపార్టెంట్. వాటెవర్ ఐ యామ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ఎఫెక్ట్ సైజ్, పవర్ అండ్ శాంపుల్ సైజ్ క్యాలిక్యులేషన్ ఫ్రమ్ నౌ యూ విల్ నాట్ ఫైండ్ ఇన్ ఎనీ టెక్స్ట్ బుక్స్. ఇలాంటి ఎక్స్‌ప్లనేషన్ యూ విల్ నాట్ ఫైండ్ బికాజ్ అరే! అసలా అది టీయే కాదు అన్నట్టు ఉంటది చూడు. లెట్ అస్ సే యూ ఆర్ చెకింగ్ ఫర్ ఐక్యూ డిఫరెన్సెస్ రా. 6 ఏజ్ డిఫరెన్సెస్‌లో ఐక్యూ ఎలా డిఫర్ అవుతదా అన్నది చెక్ చేయాలనుకుంటున్నాం. అరే! ఎవరికైనా పక్కన డిస్టర్బెన్స్ లేదు అంటే ప్లీజ్ పుట్ యువర్ మైక్స్ ఆన్. ఆన్‌లో ఉంచుకోండి. ఐ విల్ బి ఆస్కింగ్ క్వెషన్స్. యూ గైస్ కెన్ ఫాలో అప్. ఐక్యూ ఓకే. డిఫరెన్స్ అన్నది 6 ఇయర్స్‌కి, 7 ఇయర్స్‌కి ఎక్కువ తేడా ఉంటదా? లేదా 6 ఇయర్స్‌కి, 60 ఇయర్స్‌కి ఎక్కువ తేడా ఉంటదా? ఎవరికి ఎక్కువ ఉంటదో, తక్కువ ఉంటదో వదిలేయండి. డిఫరెన్స్ 6కి, 60కి. 6కి, 60కి తేడా ఎక్కువ ఉంటది. రైట్? గాట్ ఇట్? గాట్ ఇట్. అనదర్ ఎగ్జాంపుల్. ఫిజికల్ స్ట్రెంత్ అనుకుందాం. ఫిజికల్ స్ట్రెంత్ వచ్చేసరికి 6 ఇయర్స్‌కి, 60 ఇయర్స్‌కి తేడా ఎక్కువ ఉంటదా? 6 ఇయర్స్‌కి, 25 ఇయర్స్‌కి తేడా ఎక్కువ ఉంటదా? ఆప్షన్ 2 సార్. ఆప్షన్ 2. 6కి, 25 ఇయర్స్. ఆ! వై ఆల్‌మోస్ట్ 60 ఇయర్స్ వచ్చేటప్పటికి స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంటది. దిస్ ఈస్ ద పీక్ స్టేజ్ కాబట్టి ఈ ఏజ్‌లో యంగ్ ఏజ్‌లో స్ట్రెంత్ ఎక్కువ ఉంటది కాబట్టి దేర్ విల్ బి ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ 6 ఇయర్స్ ఓల్డ్ అండ్ 25 ఇయర్స్ ఓల్డ్. కరెక్టా? యెస్. ఆ! ఎఫెక్ట్ సైజ్ ఉండండి. సో, ఇప్పుడు కొంచెం సైకలాజికల్ ఎగ్జాంపుల్‌తో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. గైస్ ప్లీజ్ ట్రై టు కాన్సంట్రేట్. ఓకే? ఎఫెక్ట్ సైజ్ లెట్ అస్ సే యూ ఆర్ చెకింగ్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇదొక పాయింట్ రా. ఇదొక ఫ్యాక్ట్ అనుకుందాం. డిఫరెన్స్ బిట్వీన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అంట ఇట్ ఈస్ గ్రేటర్
than emotional intelligence between introverts and extroverts. Okay, see, ఈ టెక్స్ట్ క్లియర్ గా కనిపిస్తుందా? దిస్ గై ఈజ్ అన్ ఇంట్రోవర్ట్ బాయ్. వీళ్ళిద్దరు ఇంట్రోవర్ట్ బాయ్స్. ఓకే, వీళ్ళిద్దరు కనిపిస్తుంది. Okay. డన్. వీళ్ళిద్దరు ఎక్స్ట్రోవర్ట్ బాయ్స్. వీళ్ళు ఇంట్రోవర్ట్ బాయ్ కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంతగా తేడా ఉంటుందా? ఉండదు. ఉండదు. ఉండకపోవచ్చు. దట్ ఈస్ వై ద రిజల్ట్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్. పి గ్రేటర్ దాన్ ఇది. ఓకే, పి గ్రేటర్ దాన్ 0.05. సరే పోనీ సిగ్నిఫికెన్స్ వాల్యూస్ కూడా పోనీ అలా అందాక అలా ఉంచండి. అండ్ ఎక్స్ట్రోవర్ట్ కూడా అంతగా తేడా లేకపోవచ్చు సేమ్ జెండర్ అయితే. ఓకే, బాయ్ అయినా గర్ల్ అయినా ఇంట్రోవర్ట్ కి ఎక్స్ట్రోవర్ట్ కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో అంత తేడా లేకపోవచ్చు. స్పీకింగ్ జనరల్లీ గైస్. ఓకే, జనరల్లీ. నౌ కమింగ్ హియర్, ఇంట్రోవర్ట్ బాయ్ కి ఎక్స్ట్రోవర్ట్ బాయ్ కి ఆబ్వియస్లీ దేర్ విల్ బి బిగ్గర్ డిఫరెన్స్ వెన్ కంపేర్ టు దీస్ గైస్. ఈ కేస్ తో కంపేర్ చేసుకుంటే ఈ కేసులో డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందా ఉండదా? అవును. ఉంటుంది. అకార్డింగ్ టు దిస్ స్టేట్మెంట్. ఓకే, అకార్డింగ్ టు దిస్ ఫ్యాక్ట్. నౌ అగైన్ అకార్డింగ్ టు దిస్ ఫ్యాక్ట్ ఏమన్నాం? డిఫరెన్స్ బిట్వీన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ ఈస్ గ్రేటర్ అన్నాం కదా, దాన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బిట్వీన్ ఇంట్రోవర్ట్స్ అండ్ ఎక్స్ట్రోవర్ట్స్. దాని అర్థం ఏంటి? బాయ్ కి గర్ల్ కి ఉన్న డిఫరెన్స్ ఇంకా ఎక్కువ. గాట్ ఇట్? ఓకే. అర్థమైంది. సో ద రిజల్ట్ ఇక్కడ కూడా ద రిజల్ట్ ఈస్ సిగ్నిఫికెంట్. ఈ డిఫరెన్స్ అనేది సిగ్నిఫికెంట్ అంట. ఓకే, ఈ సిగ్నిఫికెన్స్ వాల్యూస్ దగ్గరికి మళ్ళీ వస్తాను. సో ఇవి ఉన్నాయి చూసారా, ఈ డిఫరెన్స్ ఉంది చూసారా, ఈ యారోస్, ఈ డిస్టెన్స్ నే మనం ఎఫెక్ట్ సైజ్ అంటాం. ఓకే, ఈ యారోస్ నే మనం ఈ డిస్టెన్స్ నే మనం ఎఫెక్ట్ సైజ్ అంటాం. ఎఫెక్ట్ సైజ్ ఈజ్ నథింగ్ బట్ the size of the effect being investigated as it exists in the target population. అంటే నిజంగానే మనం టెస్ట్ చేస్తున్న టార్గెట్ పాపులేషన్ లో ఆ ఎఫెక్ట్ ఎంత ఉంది? తక్కువ డిఫరెన్స్ ఉందా, ఎక్కువ డిఫరెన్స్ ఉందా, ఆ కోరిలేషన్ అన్నది చిన్నదా, కోరిలేషన్ అన్నది పెద్దదా, ఆ ఎఫెక్ట్ సైజ్ నే దాన్నే ఆ డిఫరెన్స్ సైజ్ నే ఎఫెక్ట్ సైజ్ అంటాం. అర్థమైందా గైస్? అర్థమైంది. ఇక్కడ ఏంటి 1 సెంటీమీటర్ గ్యాప్ అన్నది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కేసు ఏంటి? ఇంట్రోవర్ట్ బాయ్ కి ఎక్స్ట్రోవర్ట్ బాయ్ కి వచ్చేటప్పటికి 5 సెంటీమీటర్స్ అయింది ఆ గ్యాప్. అదే ఒక బాయ్ కి గర్ల్ కి వచ్చేటప్పటికి ఆ గ్యాప్ అనేది 8 సెంటీమీటర్స్ అయింది. దట్ సైజ్ ఆఫ్ ద ఎఫెక్ట్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్స్ ఇన్ ద టార్గెట్ పాపులేషన్. టార్గెట్ పాపులేషన్ లో అగైన్ ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ వద్దాంరా, చూడు. ఓకే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ డిస్టెన్స్ మనం ఎన్ని రకాలుగా మెజర్ చేయొచ్చు? సెంటీమీటర్స్ లో మెజర్ చేయొచ్చు, మీటర్స్ లో మెజర్ చేయొచ్చు, కిలోమీటర్, ఇంచ్, ఫీట్, ఇలా ఇన్ని యూనిట్స్ లో మెజర్ చేయొచ్చు కదా. అండ్ ఒక యూనిట్ ని ఇంకో యూనిట్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఐ రైట్? 1 కిలోమీటర్ 1000 మీటర్స్ లో కన్వర్ట్ చేస్తాం, 1 మీటర్ 100 సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేస్తాం, 1 సెంటీమీటర్స్ లో మిల్లీమీటర్, ఎలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో. ఓకే, సిమిలర్లీ ఎఫెక్ట్ సైజ్ కూడా డిఫరెంట్ నోటేషన్స్ ఉంటాయి. కిలోమీటర్, సెంటీమీటర్, మీటర్, ఇంచ్, ఫీట్ ఎలాగో ఎఫెక్ట్ సైజ్ కూడా కోహెన్స్ ఆర్, కోహెన్స్ ఎఫ్, పార్షియల్ ఈటా స్క్వేర్, పిల్లైస్ట్రేస్ ఇక్కడ ఉన్నాయి చూసారా, కోహెన్స్ డి, గ్లాస్ డెల్టా, స్క్వేర్ ఈటా స్క్వేర్, ఇవన్నీ డిఫరెంట్ ఎఫెక్ట్ సైజ్ నోటేషన్స్. ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ ఒక ఫర్ సపోజ్ కోరిలేషన్ కనుకో, కోరిలేషన్ కి ఎఫెక్ట్ సైజ్ నోటేషన్ ఇది. అదే ఒకవేళ డిఫరెన్స్ అంటే NHST అంటే నల్ హైపోథెసిస్ సిగ్నిఫికెన్స్ టెస్టింగ్, ఇందులో అనుకో అప్రోప్రియేట్ ఎఫెక్ట్ సైజెస్ ఆర్ కోహెన్స్ డి. అండ్ నోటేషన్ మారుతున్న కొద్దీ వాల్యూస్ కూడా మారుతుంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి కోహెన్స్ డీకి వచ్చేటప్పటికి 0.2 అంటే స్మాల్ ఎఫెక్ట్ అంట. అదే ఈటా స్క్వేర్ కి వచ్చేటప్పటికి 0.01 అయితే స్మాల్. అర్థమవుతుందా? ఆమె క్లియర్ గైస్? ఇవి అదే డిఫరెంట్ నోటేషన్స్. ఇప్పుడు మన టార్గెట్ పాపులేషన్ లో డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ బిట్వీన్ 2 జెండర్స్ ఈజ్ 7 points ఆన్ అకాడమిక్ సెల్ఫ్ ఎఫికసీ క్వశ్చనర్. అంటే రియల్ గా ద ఎఫెక్ట్ ఎంత ఉందంట? అకాడమిక్ సెల్ఫ్ ఎఫికసీ క్వశ్చనర్ కనుక మనం అడ్మినిస్టర్ చేస్తే 7 points అన్న తేడా టార్గెట్ పాపులేషన్ లో ఉందంట. కానీ నౌ డిపెండింగ్ అపాన్ అవర్ శాంపుల్ సైజ్ వీ మైట్ గెట్ ద డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ బిట్వీన్ 2 జెండర్స్ యాజ్ 2 points, 3 points. అంటే మన శాంపుల్ సైజ్ బట్టి
మనకు మీన్ డిఫరెన్స్ ఎంత రావచ్చు? 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5, 6, 7 ఎంతైనా రావచ్చు. సో ఆన్. లార్జర్ ద ఎఫెక్ట్ సైజ్, ద స్మాలర్ ద శాంపుల్ వి నీడ్ టు డిటెక్ట్ ద ఎఫెక్ట్. అది చెప్తాను. ఎఫెక్ట్ సైజ్ అన్నది అర్థమైందా? ఎఫెక్ట్ సైజ్ ఎప్పుడు కూడా అర్థమైంది. 7 పాయింట్స్ క్వెషన్ 7 పాయింట్స్ ఇన్ ఏఎస్‌సి లేదా వాట్ ఈస్ ద ఎఫెక్ట్ సైజ్ ఆఫ్ జెండర్ డిఫరెన్సెస్ ఇన్ ఐక్యూ అంటే 15 పాయింట్స్ ఆఫ్ ఐక్యూ అలా చెప్పం. ఎప్పుడు కూడా వి విల్ యూజ్ దీస్ నోటేషన్స్ ఓన్లీ. కోహెన్స్ డి, కోహెన్స్ ఆర్ ఇవే ఈ నోటేషన్స్ నే వాడతాం మనం. గాట్ ఇట్ గైస్? ఓకే. ఓకే. డన్. ఓకే. నౌ పవర్. ఇమాజిన్ ఈ డిఫరెన్స్ ఉంది కదా! ఆ డిఫరెన్స్‌ని ఒక పురుగు అనుకుందాం. లెట్ అస్ ఓకే. అదొక చిన్న ఇన్సెక్టో, మైక్రో ఆర్గానిజమో అనుకుందాం. హ్మ్. ఓకే. ఈ పురుగు చిన్నది, ఇది పెద్దది, ఇది ఇంకా పెద్దది. సో, హ్మ్. వెన్ ద ఇన్సెక్ట్ ఆర్ మైక్రో ఆర్గానిజం ఈస్ స్మాల్, యూ విల్ నీడ్ ఏ లార్జర్ మాగ్నిఫైయింగ్ గ్లాస్ లేదా ఏ ఓకే. మాగ్నిఫైయింగ్ గ్లాస్ విత్ గ్రేటర్ పవర్. ఎక్కువ పవర్ ఉండే అవును. మాగ్నిఫైయింగ్ గ్లాస్ కావాలి. కలద్దాలు అనుకుందాం. అదే హ్మ్. పురుగు కొంచెం పెద్దదయిందనుకోండి, ద పవర్ ఆఫ్ దిస్ మాగ్నిఫైయింగ్ గ్లాస్ విల్ డిక్రీజ్ టు డిక్రీజెస్. సమ్ ఎక్స్‌టెంట్. పురుగు ఇంకా హ్మ్. పెద్దదనుకోండి, అసలు మాగ్నిఫైయింగ్ గ్లాస్ లేకపోయినా కనిపిస్తదేమో. ద పవర్ విల్ హ్మ్. డిక్రీజ్ మచ్ మోర్. సిమిలర్‌లీ ఎఫెక్ట్ సైజ్ ఎంత చిన్నది ఉంటే వి నీడ్ మోర్ పవర్, వి నీడ్ మోర్ శాంపుల్ సైజ్ టు డిటెక్ట్ దట్ ఎఫెక్ట్. అండర్‌స్టాండ్? ఓహ్! పవర్ అంటే ఎస్. ఏం లేదు. ద ప్రాబబిలిటీ ఆఫ్ డిటెక్టింగ్ ఎ పర్టిక్యులర్ ఎఫెక్ట్ ఇఫ్ ఇట్ రియల్లీ ఎగ్జిస్ట్స్. అంటే ఇక్కడ హ్మ్. నిజంగానే ఒక ఇన్సెక్ట్ ఉంటే అది మనకి హ్మ్. కనిపించే ఛాన్స్ ఎంత? పవర్ హ్మ్. ఎక్కువుంటే ఎక్కువ ఛాన్స్ ఉందన్నట్టు. ద ప్రాబబిలిటీ ఆఫ్ డిటెక్టింగ్, ప్రాబబిలిటీ అంటే ఏం లేదు. ద ఛాన్స్, ద పర్సెంటేజ్ ఆఫ్ ఛాన్స్ ఆఫ్ డిటెక్టింగ్ దట్ పర్టిక్యులర్ ఎఫెక్ట్ ఇఫ్ ఇట్ రియల్లీ ఎగ్జిస్ట్స్. గాట్ ఇట్ గైస్? పవర్ డెఫినిషన్ క్లియర్‌గా అర్థమైపోయిందా? తర్వాత ఇంకా బోలెడు ఎక్స్‌ప్లనేషన్ ఉంది. హ్మ్. హ్మ్. డన్నా? ఆ! రైట్. ఓకే. Which ఓకే. which means if there is really a difference between two genders on academic self-efficacy among college students, power అది 0.8 0.9 ఏదైతే అది is the value which tells us our percentage of chance for detecting that effect. ఓకే. మన శాంపుల్ సైజ్‌లో అండ్ కరస్పాండింగ్ టు అవర్ ఎఫెక్ట్ సైజ్. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఎఫెక్ట్ సైజెస్ ఉన్నాయి కదా! ఓన్లీ ఇదే తీసుకోండి ఫస్ట్. కోహెన్స్ డి తీసుకుందాం. స్మాల్ ఎఫెక్ట్ అయితే 0.2 అన్నారు. మీడియం అయితే 0.5 అన్నారు. లార్జ్ అయితే 0.8 అన్నారు. ఓకేనా? ఫర్ సపోజ్ ప్రాబబిలిటీ ఆఫ్ అవర్ పవర్ ఈస్ కాన్స్టెంట్. అంటే మన దగ్గర ఉన్న భూతద్దం అన్నది కాన్స్టెంట్ అనుకుందాం. 90% పవర్‌తో ఉంది. నౌ టు డిటెక్ట్ ది స్మాల్ ఎఫెక్ట్ యూ విల్ నీడ్ లార్జర్ శాంపుల్. ఒక 100 మంది కావాలనుకుందాం. అదే ఎఫెక్ట్ సైజ్ ఇంకా పెరుగుతుందనుకోండి. మీడియం ఎఫెక్ట్ సైజ్ అయితే ఇట్ విల్ డిక్రీజ్. శాంపుల్ సైజ్ అనేది తగ్గిపోద్ది. 80కి వస్తది. ఇంకా ఎఫెక్ట్ సైజ్ ఉందనుకోండి. ఫర్ ద సేమ్ కాన్స్టెంట్ పవర్ ద శాంపుల్ సైజ్ విల్ డిక్రీజ్ మచ్ మోర్. అర్థమవుతుందా గైస్? ఎఫెక్ట్ హలో? హలో? అర్థం కాలేదు సార్. అందుకే ఎవరు రెస్పాన్స్ లేదు. ఇది ఎవరు? నేనే. గౌరి. ఆహా! హ్మ్. ఇప్పుడు చెప్పింది మళ్ళీ ఇంకోసారి రిపీట్ చెయి. ఓకే. అర్థం చేసుకుంటా. హ్మ్. అరే ఏం లేదురా. ఈ స్టేట్‌మెంట్ గుర్తుపెట్టుకోండి చెప్తాను. ఆ! ఎఫెక్ట్ సైజ్ ఎంత పెద్దదుంటే శాంపుల్ సైజ్ రిక్వైర్డ్ శాంపుల్ కావాలి. సైజ్ అన్నది అంత తక్కువ. ఎక్కువ అంత కావాలి. తక్కువ ఉన్నా సరిపోద్ది. ఇప్పుడు ఎఫెక్ట్ సైజ్ ఎక్కువ అంటే ఇప్పుడు మనకి మాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకున్నాం కదా! అందులోని ఎక్కువ పవర్ ఉంటే దాన్ని అలా కదా? ఆ! ఆ! ఓకే. నేనే కలవరొండేసానయితే. అరే! శాంపుల్ సైజ్ అన్నది మనం ఇక్కడ మాట్లాడట్లేదు ఇక్కడ. ఓకే. ఈ ఆ! బు ఆ! జస్ట్ పవర్ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఈ మాగ్నిఫైయింగ్ గ్లాస్ అన్నది వాడాను. అవును. శాంపుల్ సైజ్‌కి ఈ మాగ్నిఫైయింగ్ గ్లాస్ మర్చిపోండి. ఫర్ సపోజ్ మన హ్మ్. పవర్ అన్నది 80% ఉందిరా. మన దగ్గర ఒకే ఒక హ్మ్. భూతద్దం ఉందనుకుందాం. ఓకే. హ్మ్. హ్మ్. అప్పుడు నీకేంటి స్మాల్ ఎఫెక్ట్ అయితే యూ విల్ నీడ్ లార్జర్ శాంపిల్స్. మీడియం ఎఫెక్ట్ అయితే ద రిక్వైర్డ్ శాంపిల్ విల్ డిక్రీజ్. అది ఎలాగో హ్మ్. మీకు చూపిస్తాను. శాంపిల్ సైజ్ కాలిక్యులేషన్ ఉంటది. చూపిస్తాను. హ్మ్. హ్మ్. అదే లార్జర్ ఎఫెక్ట్ అయితే ద రిక్వైర్డ్ శాంపిల్ సైజ్ విల్ డిక్రీజ్ మచ్ మోర్. ఓకేనా? హ్మ్. హ్మ్. దట్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ పవర్. మన స్టాండర్డ్ ఇందాక ఆల్ఫా వాల్యూ స్టాండర్డ్స్ చెప్పాను కదా! హ్మ్. సిమిలర్‌లీ మన రీసెర్చ్‌లో ద బీటా. స్టాండర్డ్ హ్మ్. రిక్వైర్డ్ పవర్ ఈస్ 0.8 80%. హ్మ్. ఓకేనా?
అరే! ఈ బీటా ఈ పాయింట్ వదిలేయండిరా ప్రస్తుతానికి. దెన్ అవర్ స్టాటిస్టికల్ టెస్ట్ మస్ట్ షో అట్‌లీస్ట్ పవర్ ఆఫ్ 80%. సో, ద శాంపుల్ సైజ్ మస్ట్ మీట్ అవర్ పవర్ క్రైటీరియా. ఇది ఎలాగా గ్రేటర్ ద శాంపుల్ సైజ్ హైయర్ ద పవర్. ఇది ఎలాగో చూపిస్తాను. అసల ఫర్ సపోజ్ ఆహ్, యూ వాంట్ టు చెక్ ఫర్ డిప్రెషన్ డిఫరెన్సెస్ అనుకుందాం. సోషల్ మీడియా ఎక్కువ వాడే వాళ్ళకి, సోషల్ మీడియా తక్కువ వాడే వాళ్ళకి డిప్రెషన్ ఆహ్, తే డిప్రెషన్ తేడా ఉంటదా? ఉండదా? అన్నది నీ హైపోథెసిస్ అనుకుందాం. అప్పుడు నువ్వు రిక్వైర్డ్ శాంపుల్ సైజ్ ఎలా కాలిక్యులేట్ చేస్తావు? ఎలా కాలిక్యులేట్ చేస్తావంటే మెటా అనలైటిక్ స్టడీస్ అని కొన్ని ఉంటాయి. అవేంటంటే దే విల్ రిపోర్ట్ ద ఎఫెక్ట్ సైజెస్. ఇవే కాదురా నువ్వు మామూలుగా రీసెర్చ్ పేపర్ తీసి చదివినా సరే ద ఎఫెక్ట్ సైజ్ విచ్ వి ఫౌండ్ ఔట్ వాస్ 0.2 అనో, 0.3 అనో ఇస్తాడు. దాన్ని నువ్వు ఫస్ట్ నోట్ చేసుకుంటావు. అది కోహెన్స్ డియో, కోహెన్స్ ఆరో ఏదో ఒకటి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను కదా! ఫర్ సపోజ్ లెట్ అస్ సే మన నువ్వు ఒక పేపర్ చదివావు. అందులో కోహెన్స్ డి ఈక్వల్ టు 0.3 అని ఉంది. మనకు మినిమమ్ రిక్వైర్డ్ పవర్ ఎంత? 0.8. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఓకే. సో, శాంపుల్ కాలిక్యులేషన్‌కి దిస్ ఈస్ ద మోస్ట్ యూజ్‌ఫుల్ సాఫ్ట్‌వేర్. యూ వాంట్ టు చెక్ ఫర్ నువ్వు అసలు ఏ టెస్ట్ చేయాలనుకుంటున్నావు? కోరిలేషన్ చేయాలనుకుంటున్నావా? లేదా అనోవా చేయాలనుకుంటున్నావా? మనోవా చేయాలనుకుంటున్నావా? ఫస్ట్ యూ షుడ్ డిసైడ్. వన్స్ యూ డిసైడ్‌న ఆ అప్రోప్రియేట్ టెస్ట్ సెలెక్ట్ చేసుకుంటావు. డిఫరెన్స్ బిట్వీన్ 2 ఇండిపెండెంట్ మీన్స్. వాడిచ్చిన ఎఫెక్ట్ సైజ్ ఎంత? కోహెన్స్ డి ఈక్వల్ టు 0.3 కదా! కనిపిస్తుందా గైస్ స్క్రీన్? కనిపిస్తుంది. ఎఫెక్ట్ సైజ్ కనిపిస్తుంది ఓకే. ఎఫెక్ట్ సైజ్ 0.3 ఇచ్చాడు. మనకి మినిమమ్ పవర్ ఎంత ఉండాలి? 0.8. మన హైపోథెసిస్ లెట్ అస్ సే వన్ టైల్డ్ అనుకుందాం. సోషల్ మీడియా ఎక్కువ వాడే వాళ్ళకే డిప్రెషన్ ఎక్కువ ఉంటది అని అస్యూమ్ చేసుకున్నాము. సో, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వన్ టైల్డ్ హైపోథెసిస్. అప్పుడు ఆల్ఫా వాల్యూ ఎంత ఉండాలి? 0.05 కదా! డూ యూ గైస్ రిమెంబర్? గుర్తుందా? ఎస్ ఆ! అలొకేషన్ రేషియో అంటే ఫర్ సపోజ్ నీ దగ్గర 2 గ్రూప్స్ ఉన్నాయి. మేల్, ఫీమేల్ గాని లేదా 2 కాస్ట్ గ్రూప్స్ గాని అలాగా చెక్ చేయాలనుకుంటున్నప్పుడు అలొకేషన్ రేషియో అంటే మే మేల్ బై ఫీమేల్ ఫర్ సపోజ్ ఇద్దరిని ఈక్వల్‌గా ఇద్దరు పార్టిసిపెంట్స్ ఈక్వల్ నంబర్‌లో తెచ్చుకునే ఛాన్స్ ఉన్నప్పుడు N2/N1 ఏమవుతది? 1. అదే ఫర్ సపోజ్ మన క్లాస్‌లో 10 మంది అబ్బాయిలు ఉన్నాం. 30 మంది అమ్మాయిలు ఉన్నారు కదా! అప్పుడు నీకున్న నీ శాంపుల్ అవైలబిలిటీ ఎంత? యువర్ వన్ ఆఫ్ ద గ్రూప్ ఫీమేల్స్ అన్నవాళ్ళు 3 టైమ్స్ మోర్ దెన్ బాయ్స్. అప్పుడు 3 కొడతావు. లెట్ అస్ సే యూ హావ్ ద ఎబిలిటీ టు గెట్ బోత్ ద గ్రూప్స్ ఇన్ ఈక్వల్ నంబర్. N2/N1 ఏమవుతది అప్పుడు? 1. ఓకేనా? కాలిక్యులేట్ చేస్తావు. నౌ మొత్తం శాంపుల్ సైజ్ ఎంత కావాలంట? 278 కావాలంట. ఎట్ ద పవర్ ఆఫ్ 0.8 ఓకే. గైస్ అర్థమైందా? శాంపుల్ సైజ్ ఎలా కాలిక్యులేట్ చేస్తామో? అందులో గ్రూప్ 1లో ఎంతమంది ఉండాలి? 139. గ్రూప్ 2లో 139 ఉండాలి. ఇలాగా ఈ ఇక్కడ ఏంటి వాడాం? కోహెన్స్ డి వాడాం. అదే నువ్వు టెస్ట్ మార్చావనుకో ఫర్ సపోజ్ యూ వాంట్ టు చెక్ ఫర్ కోరిలేషన్ అనుకో. తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ సైజ్ నోటేషన్ మారిపోతది. రో అయింది చూసారా? గైస్ అర్థమవుతుందా? శాంపుల్ సైజ్ కాలిక్యులేషన్ దగ్గర ఏమన్నా అంటే ఏం లేదురా. అసలు ఎఫెక్ట్ సైజ్ దేనికి వాడతాము అనేసంటే శాంపుల్ సైజ్ కాలిక్యులేషన్ కోసం వాడతాం. అసలు ఎఫెక్ట్ సైజ్ అంటే ఏంటి అనేసంటే ఈ ఈ ముందంతా ఎక్స్‌ప్లెయిన్ చేసాను చూసారా? ద ఎఫెక్ట్ దట్ యాస్ ఇట్ రియల్లీ ఎక్సిస్ట్స్ ఇన్ ద టార్గెట్ పాపులేషన్. పవర్ అంటే ఏంటి అంటే ద ప్రాబబిలిటీ లేదా ద పర్సెంటేజ్ ఆఫ్ ఛాన్స్ వి హావ్ టు డిటెక్ట్ దట్ పర్టిక్యులర్ ఎఫెక్ట్ ఇఫ్ ఇట్ రియల్లీ ఎక్సిస్ట్స్. సో, పవర్, ఎఫెక్ట్ సైజ్ ఈ 2 మైండ్‌లో పెట్టుకొని మనం రిక్వైర్డ్ శాంపుల్ సైజ్ అన్నది కాలిక్యులేట్ చేస్తాం. సో, ద ఓన్లీ part where this effect size is useful is in sample size calculation. Guys got it? ఆల్మోస్ట్ ఇక్కడితో అయిపోయింది. ఇక్కడికే సైలెంట్ అయిపోయారంటే తర్వాత ఆహ్, ఈ ఈ 4 చెప్పాలా? ఓకే చెప్పు దాన్ని పర్లేదు. అర్థమైంది. ఆ! డన్ కదా! ఈ యూజువల్లీ మెటా అనాలిసిస్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే మెటా అనాలిసిస్ అంటే ఏం లేదురా. ఫర్ సపోజ్ సబ్స్టెన్స్ అబ్యూస్, డిప్రెషన్ అనుకో. దాని మీద బోల్డ్ స్టడీస్ జరుగుతాయి. ఒకడేమో ఎఫెక్ట్ సైజ్ నాకు 0.01 వచ్చిందంటాడు. ఇంకోడేమో 0.2 వచ్చిందంటాడు. ఇంకోడేమో కోరిలేషన్ స్టడీ చేస్తాడు. డిఫరెంట్ ఎఫెక్ట్ సైజ్ ఈటా స్క్వేర్ ఏమో నాకు 0.6 వచ్చిందంటాడు. మెటా అనాలిసిస్‌లో ఏం చేస్తారంటే అలాగా ఒకే టాపిక్ మీద ఉన్న డిఫరెంట్ స్టడీస్ అన్నిటిని తీసుకొని ఆ ఎఫెక్ట్ సైజెస్‌ని యావరేజ్ చేస్తారు. దాన్ని యావరేజ్ ఎఫెక్ట్ సైజ్ అనో, వెయిటెడ్ ఎఫెక్ట్ సైజ్ అంటాం.
ఆ ఎఫెక్ట్ సైజ్‌ని మనం ఇక్కడ వాడాలా. ఓకేనా? అలాంటి మెటా అనాలిసిస్ నుంచి వచ్చిన ఎఫెక్ట్ సైజెస్ అయితేనే దే ఆర్ మోర్ రిలయబుల్. ఓకే. గైస్ గాట్ ఇట్? అందుకే మెటా అనాలిసిస్ అన్న పదం మెన్షన్ చేశాను. దెన్ వీ కెన్ ఓకే. కాలిక్యులేట్ శాంపుల్ సైజ్ రిక్వైర్డ్ ఫర్ అవర్ స్టడీ. మినిమమ్ అయితే 80% ఉండాలి. నీకు కొంచెం శాంప్లింగ్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. నాకు ఎక్కువ మందినైనా నేను తెచ్చుకోగలను అన్నప్పుడు యూ విల్ డూ ఇట్ విత్ 90% లేదా 95% నీ ఇష్టం. నువ్వు ఎంతైనా చేసుకోవచ్చు. ఫైన్. బట్ 80 కన్నా తక్కువైతే ఉండకూడదు. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డౌట్స్ ఐ విల్ క్లారిఫై, లేదంటే వీడియో జస్ట్ యూట్యూబ్‌లో షేర్ చేస్తాను. యూ కెన్ వాచ్ ఇట్ వన్స్ అగైన్. అంటే ఎఫెక్ట్ సైజ్‌లోని డిఫరెంట్ నేమ్స్ చెప్తున్నావు కదా డానీ. ఒకసారి అదేదో అవునవునవును. కోహర్ అని, అవును. తర్వాత ఓఆర్ అని. అది మనం ఎలా మారిపోద్ది అప్పటికప్పుడు అది లేదు మా చూడు ఇక్కడ చూడు. హ్మ్. హ్మ్. కోరిలేషన్ దగ్గర ఏముంది ఎఫెక్ట్ సైజ్? రో ఉంది. అదే నువ్వు టెస్ట్ అవును. మార్చావనుకో మీన్స్ ఇక్కడికొచ్చేటప్పటికి డీజెడ్ అట. అసలు డీజెడ్ అంటే ఏంటో కూడా ఓహ్! తెలీదు. అలాగా. ఇది ఇక్కడ ఓహ్! ఇక్కడ డైరెక్ట్‌గా వాళ్ళే ఇచ్చేస్తారా? మనం ఇది మారుతదని మనం చూసుకోవచ్చులేదా? ఫర్ సపోజ్ నువ్వు ఇక్కడ చూడరా ఒక స్టడీ ఏమో డిఫరెన్సెస్ బిట్వీన్ 2 గ్రూప్స్ చేశారు. అంటే మేల్‌కి, ఫీమేల్‌కి మధ్య ఉన్న అకాడమిక్ సెల్ఫ్ హ్మ్. ఎఫికసీకి డిఫరెన్స్ చూసారు. కోహెన్స్ డి హ్మ్. ఏమో 0.2 వచ్చింది అనుకుందాం ఆళ్ళకి. నువ్వు హ్మ్. ఏం చేయాలనుకుంటున్నావు? కోరిలేషనల్ స్టడీ చేయాలనుకుంటున్నావు. కానీ ఇక్కడ హ్మ్. కోరిలేషనల్ స్టడీలో ఏంటి? ఏమడిగాడు? కోహెన్స్ డి అడగలేదు. రో అడిగాడు ఇక్కడ. రో. ఆ! అప్పుడు నువ్వు డీని రోగా కన్వర్ట్ చేయాలి. ఎలాగైతే సెంటీమీటర్స్‌ని కిలోమీటర్స్‌లోకి, కిలోమీటర్స్‌ని మీటర్స్‌లోకి ఎలాగైతే ఆ! కన్వర్ట్ చేసుకోగలమో, అలాగే హ్మ్. కోహెన్స్ డీని కోహెన్స్ ఆర్‌లోకి ఏ నొటేషన్ ఆఫ్ ఎఫెక్ట్ సైజ్‌నైనా వే వేరే హ్మ్. నొటేషన్ ఆఫ్ ఎఫెక్ట్ సైజ్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ ఫార్ములాస్ హ్మ్. ఎక్కడుంటాయి అనేసంటే మనకి పేపర్స్‌లో అయినా దొరుకుతాయి. ఆర్ ఎల్స్ వి కెన్ యూజ్ చాట్ జీపీటీ ఆల్సో. కానీ చాట్ ఓకే. జీపీటీ ఓకే. వాడి కన్వర్ట్ చేసినప్పుడు మాత్రం ప్లీజ్ ప్రాంప్ట్‌లో ఏమిస్తారంటే ఆల్సో గివ్ మీ ద సోర్స్ ఆఫ్ యువర్ ఫార్ములా అని ఇవ్వండి. ఆ ఫార్ములా హ్మ్. ఎక్కడి నుంచి తీసుకుందో ఆ సోర్స్‌ని చెక్ చేయండి. ఇఫ్ దట్ సోర్స్ ఈస్ రిలయబుల్ దెన్ ఇట్స్ కాలిక్యులేషన్ ఈస్ ఓకే. అర్థమైందా ఇప్పుడు? ఓకే. ఓకే. దీస్ ఆర్ ఆల్ జస్ట్ టూల్స్ అన్నమాట మనకిప్పుడు. ఆ! ఇ అంతే. ఓకే. అంటే ఓకే. ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ రా. ఈ ఈ ఆ! ఈ ఈ సిగ్నిఫికెన్స్ టెస్టింగ్‌లో ఆల్ఫా అంటే ఏంటి? పి అంటే ఏంటి? తర్వాత టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ వాటిని ఎలా కంట్రోల్ హ్మ్. చేస్తున్నామో హ్మ్. నెక్స్ట్ ఈ ఎఫెక్ట్ సైజ్, పవర్ ఇవి అర్థం హ్మ్. కాకుండా నువ్వు ఎన్ని టెస్ట్‌లు అర్థం చేసుకోవడానికి ట్రై చేసినా వేస్టే. ఎందుకంటే సిగ్నిఫికెన్స్ టెస్టింగ్‌లో ఒక మిత్ కూడా ఉంది. ఆహ్, ఇప్పుడు మీకేం చెప్పాను డిఫరెన్సెస్ మధ్యలో వెదర్ ద డిఫరెన్స్ ఈస్ సిగ్నిఫికెంటా కాదా అన్నది చెప్పాను కదా! హ్మ్. అలానే కోరిలేషన్ కూడా సిగ్నిఫికెన్స్ ఉంటది. ఫర్ సపోజ్ ఓకే. నువ్వేదో కోరిలేషన్ స్టడీ చేసావు. కోరిలేషన్ ఎంత హ్మ్. నుంచి ఎంత వరకు ఉంటది? -1 టు +1 కదా! హైయర్ ద హ్మ్. నంబర్ గ్రేటర్ ద కోరిలేషన్. 0.8 హ్మ్. వచ్చిందనుకో కోరిలేషన్. జస్ట్ బికాజ్ యూ హ్మ్. గాట్ ద కోరిలేషన్ 0.8 ఇట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ వర్తీ ఆఫ్ యువర్ అటెన్షన్. దానికి కూడా పర్టిక్యులర్ సిగ్నిఫికెన్స్ వాల్యూ ఉంటది. హ్మ్. ఓన్లీ వెన్ దట్ కోరిలేషన్ ఇస్ సిగ్నిఫికెంట్ దెన్ అది కోరిలేషన్ పెద్దదైనా, చిన్నదైనా ఇట్ విల్ బి వర్తీ ఆఫ్ యువర్ అటెన్షన్. ఓకే. ఆహ్, దేర్ ఆర్ చాన్సెస్ దట్ ఈవెన్ హైయర్ కోరిలేషన్స్ మైట్ బి నాట్ సిగ్నిఫికెంట్. 0.8 వచ్చినా నాట్ సిగ్నిఫికెంట్ అవ్వచ్చు. వై? తక్కువ శాంపుల్ సైజ్ మీద చెక్ చేసి ఉండొచ్చు. 20 మంది మీదో, 30 మంది మీదో. అలాగే హ్మ్. హైయర్ శాంపుల్ సైజ్ మీద చెక్ చేసావు. యూ గాట్ ఓన్లీ 0.3 0.2 వీక్ టు హ్మ్. మోడరేట్ కోరిలేషన్ వచ్చింది. బట్ స్టిల్ దిస్ 0.2-0.3 కోరిలేషన్ కుడ్ బి సిగ్నిఫికెంట్ బికాజ్ యువర్ శాంపుల్ సైజ్ ఇస్ మోర్. ఓకేనా? ఓకే. శాంపుల్ సైజ్ మోర్ అంటే ఏంటి? ద ప్రాబబిలిటీ ఆఫ్ యూ డిటెక్టింగ్ ద ఎఫెక్ట్ ఇఫ్ ఇట్ రియల్లీ ఎగ్జిస్ట్స్ ఈస్ ఇంక్రీజింగ్ కదా! హ్మ్. పవర్ ఇంక్రీజ్ అవును. అవుతుందనే కదా! హ్మ్. కానీ ఇందాక 20 మంది, 30 మంది వాడినప్పుడు అప్పుడు పవర్ ఏమవుతది? పవర్ విల్ ఆటోమేటికల్లీ డిక్రీజ్. అవును. ఎందుకు? ఓకే. ద ప్రాబబిలిటీ ఆఫ్ యూ డిటెక్టింగ్ ద ఎఫెక్ట్ ఇఫ్ ఇట్ రియల్లీ ఎగ్జిస్ట్స్ జస్ట్ బై యూజింగ్ 20-30 మెంబర్స్ మైట్ నాట్ బి ఇస్ రిలయబుల్ ఆ! అనొచ్చా? ఉండకపోవచ్చు. అది. ఓకే. ఓకే. ఇంకా ఏమైనా ఉన్నాయా? అంతే. రేయ్ మాటాడరా! హ్మ్. మెల్లగా. ఆ! చెప్పండి. ఓరేయ్! ఆ! గైస్ అర్థమైంది. లెట్స్ కంటిన్యూ ది క్లాస్ సార్. అయిపోయింది క్లాసు. తర్వాత కొంచెం ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే ఇది చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. చెప్పానా? అరే! ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే శా శాంపిల్ సైజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ అరే! నేను కనిపించట్లేదా? ఆ! శాంపిల్ సైజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఆహ్,
యువర్ ఎబిలిటీ టు డిటెక్ట్ దట్ ఎఫెక్ట్ అంటే ఏంటి పవర్ అన్నది ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను కదా. బట్ నాట్ ఆల్వేస్ శాంపుల్ సైజ్ అప్పుడు నువ్వేమనుకుంటావు, నీకు రిక్వైర్డ్ శాంపుల్ సైజ్ అన్నది లెటెస్ట్ సే 300 వచ్చింది అనుకుందాం. జీ పవర్ లో నువ్వు క్యాలిక్యులేట్ చేసినప్పుడు 300 రిక్వైర్డ్ శాంపుల్ సైజ్ వచ్చింది. అందులో 150 బాయ్స్ 150 గర్ల్స్ ఉండాలి అని వచ్చింది. కానీ నువ్వు బట్ నీకు 3000 మెంబర్స్ అవైలబుల్ గా ఉన్నారు. నువ్వేమనుకుంటావు, 300 మెంబర్స్ కే నేను ఎఫెక్ట్ డిటెక్ట్ చేయగలిగితే 3000 మెంబర్స్ మీద నేను సర్వే చేసినప్పుడు నా పవర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కదా అనుకుంటాం కదా. బట్ ఇన్ రియాలిటీ నాట్. ఇట్ విల్ యాడ్ స్టాటిస్టికల్ నాయిస్. స్టాటిస్టికల్ నాయిస్ ఈజ్ ఆ టర్మ్ ఉంది. స్టాటిస్టికల్ నాయిస్ యాడ్ చేయడం వల్ల నిజంగా ద ఎఫెక్ట్ సైజ్ విల్ డిమినిష్ అన్నమాట. అది ఎలాగో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ బేర్ విత్ మీ. అదేదో ముందే చెప్పొచ్చు కదా గురువు. ఓకే. లెట్ us స్టార్ట్ విత్ బేసిక్. అరే ఈస్ ఎవ్రీవన్ దేర్? అందరూ ఉన్నారా క్లాస్‌లోనే? ఉన్నాం. అంట. యా ఉన్నాం. ఓకే. ఓకే. ఒక వాటర్ బాటిల్ ఉందిరా. వాటర్ బాటిల్‌లో సమ్మర్ కదా, కూల్ వాటర్ ఉన్నాయి. కానీ కూలింగ్ ఓకే. హీట్ లాస్ కదా. ఒరేయ్ హీట్ అన్నా కోల్డ్ అన్నా అది హీటే. వేడి నీళ్ళు ఉన్నాయి అండ్ యూ హ్యావ్ ఎన్ అల్యూమినియం ఫాయిల్. వాట్ యూ నీడ్ టు డూ ఈస్ ఇందులోంచి వేడి బయటికి వెళ్ళిపోకుండా యూ నీడ్ టు ప్రొటెక్ట్. నీ దగ్గర ఇన్ఫినిట్ అల్యూమినియం ఫాయిల్ ఉంది. అంటే నీకు ఎంత కావాలంటే అంత ఫాయిల్ వస్తది. నువ్వు ఎన్ని సార్లైనా చుట్టొచ్చు ఈ వాటర్ బాటిల్‌ని. వాట్ యూ నీడ్ టు డూ ఈస్ యూ నీడ్ టు ప్రొటెక్ట్ ద హీట్ లాస్. హీట్ లాస్ అయిపోకుండా చూసుకోవాలి. అప్పుడు నువ్వేమంటావు, ఫస్ట్ టైం ఒకటి చుట్టావు. ఇనిషియల్ హీట్ లాస్ అనేది 40 అనుకుందాం. లైక్ వాట్స్ అంటాము, జౌల్ పర్ సెకండ్. లేదా ఒక నిమిషానికి కేజీ హీట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్. ఒకసారి చుట్టావు, 40 హీట్ లాస్ ఉంది. 2 టైమ్స్ ర్యాప్ చేసావు, దెన్ 30కి వస్తుంది. 3 టైమ్స్ ర్యాప్ చేసావు, 20కి వస్తుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ ర్యాప్ 1 అంటే ఒక్కసారి చుడుతున్న కొద్దీ హీట్ లాస్ అనేది తగ్గుతుంది అనుకుంటాం. అర్థమవుతుందా? బట్ ఇన్ రియాలిటీ అలా జరగదు. ఇది ద యాక్చువల్ హీట్ లాస్ గ్రాఫ్ అన్నమాట. యాక్చువల్ గా ఏమవుతుందంటే, నువ్వు వెన్ యూ కీప్ ఆన్ ర్యాపింగ్ యువర్ బాటిల్ విత్ అల్యూమినియం, దేర్ విల్ కమ్ ఎ పాయింట్ అంటిల్ విచ్ ద హీట్ లాస్ విల్ యాక్చువల్లీ ఇంక్రీజ్. ఓకేనా? హీట్ లాస్ అన్నది నువ్వు యాక్చువల్ గా హీట్ లాస్ అవ్వకుండా కాపాడాలనుకుంటున్నావు. బట్ ద హీట్ లాస్ విల్ యాక్చువల్లీ ఇంక్రీజ్ అంటిల్ సర్టెన్ పాయింట్. ఈ పాయింట్ నుంచి ద హీట్ లాస్ విల్ యాక్చువల్లీ డిక్రీజ్ అనమాట. అదే ఎన్నిసార్లు చుట్టాలన్న దాన్నే క్రిటికల్ థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్, క్రిటికల్ రేడియస్ ఆఫ్ ఇన్సులేషన్ అంటాం. అది మా మెకానికల్ ఇంజనీరింగ్ టాపిక్. దాన్ని దీనికి రిలేట్ చేస్తాను చూడు. సిమిలర్లీ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? శాంపిల్ సైజ్ 50 ఉంటే పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటాం. 100 ఉంటే ఇంకా ఇంక్రీజ్, 150 అంటే ఇంకా, 200 అంటే ఇంకా. బట్ ఇన్ రియాలిటీ అలాగా ఇంకా పెంచుతున్న కొద్దీ పెరుగుతూనే ఉంటది అనుకుంటాం. బట్ ఇన్ రియాలిటీ వాట్ హ్యాపెన్స్ ఈస్, ఎస్ 50 ఉంటే పవర్ అనేది తక్కువ ఉంది. 100 ఓకే. అలాగా దేర్ విల్ కమ్ ఎ సర్టెన్ పాయింట్. ఓకే, అట్ 350 దగ్గర ఎక్కడో, 350 అన్నా చాలా తక్కువ రే. అంటే వాల్యూస్ అన్నవి దే ఆర్ రిలేటివ్. బట్ దేర్ విల్ కమ్ ఎ సర్టెన్ పాయింట్ ఆఫ్టర్ విచ్ ద పవర్ అంటే ద ఎబిలిటీ టు డిటెక్ట్ ఇన్ టార్గెట్ పాపులేషన్ ఇఫ్ ఇట్ రియల్లీ ఎగ్జిస్ట్స్ విల్ డిక్రీజ్. వై? బికాస్ ఆఫ్ ద స్టాటిస్టికల్ నాయిస్. గుంపులో గోవింద అంటాం చూసావా, అంతమంది ఉన్నప్పుడు ద పవర్ విల్ యాక్చువల్లీ డిక్రీజ్. సో జీ పవర్ లో ఎప్పుడైనా నీకు రిక్వైర్డ్ శాంపుల్ సైజ్ అనేది 300 500 ఇచ్చింది అనుకోండి, జస్ట్ గో ఏ లిటిల్ బిట్ ఎక్స్ట్రా అంతే. 550కో 650కో మాక్సిమం 750 అంతే. డోంట్ గో టు 5000 ఆర్ ఎల్స్. అలా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఫర్ సపోజ్ యూ హ్యావ్ అథారిటీ. ఓకే, నువ్వు ఒక కాలేజ్ ప్రిన్సిపల్, కాలేజ్ లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకుందాం. అండ్ యూ వాంట్ టు డూ యువర్ స్టడీ. ఓకే, నా చేతిలో 2000 స్టూడెంట్స్ ఉన్నారు కదా, నా రిక్వైర్డ్ శాంపుల్ సైజ్ 200, బట్ ఐ కెన్ డూ దిస్ సర్వే యాజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఐ కెన్ ఫోర్స్ దెమ్ టు ఫిల్ ఇట్ అని చెప్పి నువ్వు 2000 మందిని వాడేసుకున్నావు అనుకో, ద పవర్ విల్ యాక్చువల్లీ డిక్రీజ్ ఇన్ రియాలిటీ. ఓకేనా? ఓకే. See, test on large sample produces small if there is any effect, but test on subgroup, ఇది మన sample. Test on subgroup only produces highly significant effect. ఓకేనా?
గాట్ ఇట్ గైస్? ఓకే. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆర్ ఎల్స్ ఒక జస్ట్ ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. అది అయిపోయాక వీ కెన్ ర్యాప్ ఇట్ అప్. అంటే ఈరోజు క్లాస్ గురించే కాదు. నిన్నటి క్లాస్ గురించైనా లేదా మీరేదైనా లిటరేచర్ రివ్యూ చేస్తున్నప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ గాని ఎనీథింగ్. లేవా? ఓకే. అరే! ఆ! ఆథర్‌షిప్ గురించి అసలు ఎవరికీ చెప్పలేదు కదా! గైస్ ఇఫ్ యూ గైస్ థింక్ దిస్ ఈస్ నాట్ దిస్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ అని గాని, లేదా ఇదసలు టీయే కాదని గాని మీకు మధ్యలో అనిపిస్తే యూ యూ కెన్ ఎగ్జిట్. ఓకే. మొహాటం కొద్దీ ఏమి రావద్దు. యూ కెన్ ఎగ్జిట్. బట్ ఇఫ్ యూ స్టే అంటిల్ ద ఎండ్, ఆథర్‌షిప్ విల్ బి బోత్ ఆఫ్ అస్ విల్ బి ప్రైమరీ ఆథర్స్. అండ్ ఐ ఎంకరేజ్ యూ గైస్ టు వర్క్ ఇండివిడ్యువల్లీ ఓన్లీ. ఎందుకంటే పేపర్ రైటింగ్ ఈస్ వెరీ సింపుల్ రా. ఇద్దరు ముగ్గురు కలిపి ఒక పేపర్ రాస్తే ఇట్ విల్ బి వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ ఓన్లీ. అలాగే ఎప్పుడు యాక్చువల్‌గా చేయాలంటే క్రాస్ కల్చరల్ స్టడీస్ గాని, వేరే కాలేజెస్ వాళ్ళతో కొలాబ్ అవుతున్నప్పుడు చేస్తేనే ఇట్ ఈస్ బెటర్. అన్లెస్ అండ్ అంటిల్ దట్ ఇండివిడ్యువల్‌గా చేస్తేనే it will help you more. See, by the end of publishing this paper, I want you guys to be ready to write your own paper from your second one. Okay. అర్థమవుతుందా? లైక్ స్క్రీన్ షేర్ చేస్తున్నానా? సో ట్రై టు డూ యువర్ పేపర్ ఇండివిడ్యువల్లీ. ఇఫ్ యూ వాంట్ టు కొలాబ్, యూ కెన్ కొలాబ్ ఆబ్వియస్లీ అండ్ ఐ విల్ ఆల్సో హెల్ప్ యూ. బట్ అట్ ద ఎండ్ ఐ విల్ ఆల్సో బి ఏ ప్రైమరీ ఆథర్. ఓకే. మధ్యలో ఏదైనా సరే లిటరేచర్ రివ్యూలో గానీ, మెథడాలజీ డిజైన్‌లో గానీ, రైటింగ్ పార్ట్‌లో గానీ, మాన్యుస్క్రిప్ట్ ఎడిటింగ్‌లో గానీ, పబ్లిషింగ్‌లో గానీ, స్టాటిస్టికల్ ఫర్ సపోజ్ ఎస్‌పీఎస్ఎస్‌లో ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడంలో గానీ, ఎవ్రీథింగ్ ఐ విల్ బీ దేర్ ఫర్ యూ. సో అట్ ద ఎండ్ ఐ విల్ ఆల్సో గెట్ ప్రైమరీ ఆథర్‌షిప్. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ యామ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ గైస్. నేను ఒక్కడినే ఒక 7 పేపర్సో, 8 పేపర్సో పబ్లిష్ చేయాలంటే ఇట్ మైట్ టేక్ ఎన్ ఇయర్. ఇయర్‌లో 7, 8 పేపర్స్ అంటే చాలా ఎక్కువ. బట్ ఇఫ్ ఐ కొంచెం ఓపిక పట్టుకొని మీ అందరికీ చెప్తే ఒక్కొక్కరు ఒక్కొక్క పేపర్ పబ్లిష్ చేశారనుకోండి, ఐ విల్ ఆల్సో గెట్ దోస్ పేపర్స్ కదా! సో ఇన్ ఎ వే డోంట్ థాంక్ మీ. ఓకేనా? అండ్ లాస్ట్‌లో దెబ్బేయకండి పావని. కట్టప్ప సార్ దేర్. సర్లే. అదనమాట మ్యాటర్. నౌ నిన్న రిఫరెన్సెస్ అదే పేపర్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో అది చెప్పాను కదా! ట్రై టు యూజ్ దీస్ టూల్స్ గైస్. ఇవేంటంటే రిఫరెన్స్ మేనేజర్స్ అంటాం. మెండలీ గాని, జొటేరో గాని ఇంకా ఇంకా ఉంటాయి. బట్ ఐ యామ్ యూజింగ్ మెండలీ. దిస్ ఈస్ వెరీ గుడ్. అందులో ఏంటంటే నువ్వు యాక్చువల్‌గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నీ రిఫరెన్సెస్‌ని నీ ఫోల్డర్‌లో ఒకే ఒక పేపర్స్ ఉంటే ఆ ఫోల్డర్‌ని లింక్ చేసేస్తే ఆ ఫోల్డర్‌లో నువ్వు ఏ పేపర్స్ డౌన్‌లోడ్ చేసినా ఇక్కడ చూపిస్తది. టైటిల్, ఆథర్స్, ఇయర్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ షో అండ్ యూ కెన్ రీడ్, హైలైట్ ప్రతిదీ చేసుకోవచ్చు ఇక్కడ. హైలైట్ గాని, కామెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ట్రై టు యూజ్ మెండలీ ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. అండ్ ట్రై టు రీడ్ పేపర్స్ ఫ్రమ్ స్కాపస్ ఇండెక్స్డ్ జర్నల్స్. దీనికి ఐ విల్ మేక్ ఎన్ ఐదర్ 5-10 మినిట్స్ వీడియో అయినా చేస్తాను. లేదా ఇట్ ఈస్ దీనికంత ఎక్స్‌ప్లనేషన్ కూడా అవసరం లేదు. జస్ట్ లుక్ ఇట్ అప్ వాట్ ఈస్ స్కాపస్ ఇండెక్స్డ్ జర్నల్స్ అండ్ హౌ టు ఫైండ్ దెమ్. యూ విల్ గెట్ టు నో. క్లియర్ ఎవ్రీబడీ? ఇప్పటి వరకు అంతా క్లియరా? దెన్ 3 డేస్‌లో క్లాస్ ఫినిష్ చేస్తానని చెప్పాను కదా! టుమారో మైట్ నాట్ బి పాసిబుల్. వై? బికాజ్ మీకు ఎన్ని చూపిచ్చాను? ఇన్ని టెస్ట్స్, దీస్ ఆర్ ఆల్ ద టెస్ట్స్ ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్. ఇక్కడ మాన్కోవా నుంచి టీ టెస్ట్ వరకు ఆల్ ఆఫ్ దీస్ టెస్ట్స్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. బట్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు డూ ఈస్ ఫర్ యువర్ బెటర్ అండర్‌స్టాండింగ్, ఐ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ ఆల్ ఆఫ్ దీస్ టెస్ట్స్ బై జస్ట్ చూసింగ్ వన్ పర్టిక్యులర్ హైపోథెసిస్. ఓకే. ప్రతి టెస్ట్‌కి ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఈస్ వెరీ ఈజీ. బట్ ఒకే ఒక హైపోథెసిస్‌ని ఎన్ని రకాలుగా ఇన్ని స్టాటిస్టికల్ ఆపరేషన్స్‌కి ఏ రకంగా డిజైన్ చేయొచ్చు అన్నది ఆహ్, అంటే ఒక్కొక్క దాని మీద బిల్డ్ చేస్తూ ఐ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ సో దట్ యూ విల్ హావ్ క్లియర్ అండర్‌స్టాండింగ్. సో ఐ నీడ్ మోర్ టైమ్ టు ప్రిపేర్ అండ్ డూ ద పీపీటీ అండ్ ఆల్. So that's why I will take 2 classes on. I want to take 2 classes on Sunday. If you guys have any concerns ఇప్పుడే చెప్పండి.
సండే అంటే టైమింగ్స్ ఏంటి సార్? సండే మార్నింగ్ ఒక 2-3 అవర్స్, మధ్యాహ్నం ఒక 2-3 అవర్స్ అని అనుకుంటున్నాను గౌరీ. అంటే మార్నింగ్ ఓకే. మధ్యాహ్నం బిఫోర్ నాకైతే బిఫోర్ 4 అయితే బెస్ట్. ఓకే. ఇంకా ఈవినింగ్ ప్లాన్స్ ఉన్నాయి కదా సార్. గైస్ ఇంకా ఎవరికైనా ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా సండే క్లాస్ గురించి? ఒరే మోహన్ లాల్ మీమ్ గుర్తుందా? లేదు రాని సార్ నాకైతే పర్లేదు. ఓకే. రాత్రి సోమవారం తీసుకొచ్చు కదా డానీ, ఎవరిక్కడికి వెళ్ళం కదా. ఒరే నేను అదేగా చెప్తున్నాను. అన్ని టెస్ట్స్ ఒక కంటిన్యూస్‌గా చెప్తే ఇట్ విల్ మేక్ సెన్స్ రా. ఒక్కొక్కసారి చదివినప్పుడు ఏమవుతదంటే మీరు అనుకోవచ్చు అన్ని టెస్ట్స్ కంటిన్యూస్‌గా చదివినప్పుడే కన్‌ఫ్యూజ్ అవుతామని. యాక్చువల్‌గా ఒకదాని మీద ఒకటి బిల్డ్ చేస్తూ, ఒకదాని మీద ఒకటి బిల్డ్ చేస్తూ వాటిని ఎస్‌పీఎస్ఎస్‌లో ఎలా పెర్ఫార్మ్ చేయొచ్చు. అంటే ప్రతి దానికి ట్యుటోరియల్ చెప్పను. 2, 3 టెస్ట్స్‌కి ఒక ట్యుటోరియల్ చూపిస్తాను. అలా యాక్చువల్‌గా దట్ ఈస్ హౌ ఇట్ విల్ మేక్ మోర్ సెన్స్ అని నాకు అనిపిస్తుంది. ఓకే. ఓకే డానీ, మీకు సో, ఎలా అందుకే వీలైతే అలా చేయండి. అది ఒక మ్యారథాన్ లాగా 6 అవర్స్ అయితే 6 అవర్స్, 4 అంతసేపు రాదు. యాక్చువల్‌గా ఈ రోజు క్లాస్ 2 అవర్స్ అనుకున్నాను. చూడు 1 అవర్‌లో అయిపోయింది. అలానే మాక్సిమం 2, ఓకే. 3 అవర్స్‌లో అన్ని టెస్ట్‌లు అయిపోతాయి. ఈ ఈ హ్మ్. సో, ఎవరికైనా ఏమైనా కన్సర్న్స్ ఉంటే చెప్పండిరా. లేదా మాట్లాడడానికి మొహమాట అయితే మెసేజ్ అయినా పెట్టండి. పుట్ యువర్ అటెండెన్స్ ఇన్ ద చాట్ బాక్స్ అని మా రంగనాథన్ సార్ అనేవారు ఇంజినీరింగ్‌లో. చెప్పండి. అవునా? ప్రెజెంట్ సార్. ఓకేనా? అరే! అరే! ఐ వాంట్ ఒరేయ్! అరేయ్! ఏంట్రా? సీ ఐ వాంట్ టు అర్థమైంది. అదొదిలే. ఐ వాంట్ టు రైట్ పేపర్ విత్ యూ గైస్. ఆల్ ఆఫ్ యూ గైస్. ఓకేనా? ఇండివిడ్యువల్లీ. సో, ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ యువర్ వేగ్ ఐడియా. అంటే అసల ఏ టాపిక్ అనుకుంటున్నారు? లెట్ అస్ డూ ఇట్ టుగెదర్ నో. నేను టీచ్ చేస్తున్నాను. మీరు ఇండివిడ్యువల్‌గా చేసుకుంటున్నారంటే దట్ సీమ్స్ ఆడ్. లాస్ట్‌లో నాది ప్రైమరీ ఆథర్ గారు నా పేరు పెట్టు అనేసంటే దట్ ఫీల్స్ ఆడ్ ఫర్ మీ. సో, లెట్స్ డూ ఇట్ టుగెదర్. ఏ టాపిక్ మీద అనుకుంటున్నారు? అట్‌లీస్ట్ యూ నో డానీ, నాకైతే సోషల్ సైకాలజీ పరంగానే రిలేషన్‌షిప్స్ దాని మీద అని నా చిన్న ఐడియా. ఇంకా రిలేషన్‌షిప్స్. పూర్తిగా బిల్డప్ అవ్వలేదు. ఓకే. జస్ట్ ఓకే. రిలేషన్‌షిప్స్. గుడ్. నెక్స్ట్? డానీ సార్ నేను నా యాంగ్జైటీ గురించి చెప్పాను కదా! అవునవును. యాక్చువల్లీ నాకు ఎక్స్‌ట్రా ఏంటి వేరియబుల్స్ యాడ్ చేయాలో తెలియక అదొకటి ఇంకా జస్ట్ ఒక బేసిక్ ఐడియా లేదు. యాంగ్జైటీకి ఏంటి వేరియబుల్స్ యాడ్ చేద్దాం దానికి అని. బట్ హుహు. ఏంటంటే డిప్రెషన్ ఇన్ అడల్ట్స్ డ్యూ టు ట్రామా అని ఒకటి అనుకుంటున్నా. ఆ! సీ నిన్న క్లాస్‌లో ఫీజిబిలిటీ వాటి గురించి కూడా చెప్పాను కదా! ట్రామా ఆ! అన్నప్పుడు ఇట్ విల్ బి ఎ లిటిల్ బిట్ డిఫికల్ట్ రా. ఫర్ సపోజ్ ఒక పర్సన్‌కి ట్రామా ఉంది అని నువ్వు ఎలాగా బల్లగుద్ది చెప్పగలవు? వాళ్ళని ఒరే మనం పాపం! ఐ మీన్ అడుగుతాం గదా! బేసిక్‌గా. అరే సుధీష్ణ క్లాస్ అయిపోయిందిరా యాక్చువల్లీ. అయ్యో! అవునా! నేను బయట నుంచి ఇప్పుడే వచ్చాను ఇంటికి. ఆ! అంటే ఐ రికార్డెడ్ ఇట్. యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేస్తాను. ఐ విల్ షేర్ ఇట్ టు యూ. యూ కెన్ వాచ్ ఇట్. ఆ! ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే వి కెన్ డిస్కస్ ఇట్ ఆన్ సండే. ఆహ్, ఆ! ఓకే. ద ఓన్లీ థింగ్ యూ మైట్ నీడ్ టు నో రైట్ నౌ ఈస్ వి ఆర్ ప్లానింగ్ టు టేక్ 2 entire classes on Sunday itself. One will be in the ఆహా! morning and one will be in the afternoon. So if you have any concern regarding that, ఇప్పుడు చెప్పు. మిగతావన్నీ దే ఆర్ కాన్సెప్ట్స్ ఓన్లీ వి డిస్కస్ ఇట్ నో సో. వరీస్. ఐ హావ్ నో ప్రాబ్లమ్. డన్. విద్య చెప్పు విద్య. డిప్రెషన్, అదే డిప్రెషన్ ఇన్ అడల్ట్స్ డ్యూ టు ద ట్రామా ట్రామా. అని అదే ట్రామా. చెప్తున్నాను కదా! ట్రామా అన్నప్పుడు ట్రామా బేస్డ్ రిసర్చ్ ఎప్పుడు కూడా క్వాలిటేటివ్ రిసర్చ్ చేస్తారు మోస్ట్‌లీ. ఓకే. దాన్ని క్వాంటిఫై చేయడం కొంచెం కష్టం. మనం మాట్లాడుతుందంతా క్వాంటిటేటివ్ రిసర్చ్. సో ప్లీజ్ లైక్ ఓకే. ఇట్స్ ఓకే థట్ యూ హావ్ సెడ్ ఇట్ వుడ్ బి బేస్డ్ ఆన్ ట్రామా. బట్ ట్రై టు డూ క్వాంటిటేటివ్ రిసర్చ్. ఓకేనా? అలాంటి టైమ్స్ చూస్ ఇప్పుడేంటంటే చేసుకున్నప్పుడు ఇప్పుడు ఆ! సోషల్ మీడియా మీద ఐ మీన్ స్టూడెంట్స్‌కి డిప్రెషన్ ఆ! ఇలాంటి సింపుల్‌వి అయితే మనకి అనాలిసిస్ కోసం ఆ! ఫీజిబిలిటీ ఆ! ఉంటుంది ఆ! అంటావు. సోషల్ మీడియా మరి ట్రామా, అబ్యూస్ ఇలాంటివంటే కొంచెం కష్టం. అలాంటివి అంతేనా? క్వాలిటేటివ్ స్టడీస్ అయితే మోర్ అప్రోప్రియేట్ రా. క్వాంటిటేటివ్ కన్నా. సో, క్వాలిటేటివ్ తీసుకోవాలి. క్వాంటిటేటివ్ యెస్. ఇప్పుడు క్వాంటిటేటివ్. సోషల్ మీడియా యూసేజ్ డిప్రెషన్ అన్నావనుకో, డిప్రెషన్‌కి ఆ! బీడీఐ క్వెషనైర్ రెడీగా ఉంది. సోషల్ మీడియాకి బొచ్చెడు అవును. దొరుకుతాయి క్వెషనైర్స్. సో, ఏవో అదే 2 స్టాండర్డైజ్డ్ దానికోసమే క్వెషనైర్స్ తీసుకుంటే డిప్రెషన్‌కి అయిపాయి. తీసుకున్నా ఈజీ అవుతుందని. ఆ! అలాగా అరే ఒకటి దాని మీదే ఫిక్స్ అయిపోకు. బిజినెస్‌లో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఒకటి చెప్తారు. డోంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ ఐడియా అని. బికాజ్ ఎవరో ఒకళ్ళు ఆ! ఆల్రెడీ చేసుంటారు. ఫీజిబుల్ కాకపోవచ్చు. అలాగా
డోంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ ఐడియా యట్. అట్ లాస్ట్ వీ విల్ డిస్కస్ ద ఫీజిబిలిటీ అండ్ ఆల్. అప్పుడు చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ అయితే ప్రెసెంట్ డిప్రెషన్ కి స్టిక్ ఆన్ అవుతాను అయితే. షూర్. ఎందుకంటే మరి పెద్ద టాపిక్ తీసుకున్న స్టార్టింగ్ ఫస్ట్ కదా ఇంకా. అవునవును. సో బేసిక్ తో స్టార్ట్ చేస్తే సెకండ్ పేపర్ కి అప్పుడు ఇంకా సీరియస్ గా ఆలోచిద్దాం అన్నట్టు ఇప్పుడు బేసిక్ దే తీసుకుందాం. ఓకే కదా? ఓకే షూర్. Fine. పావని నెక్స్ట్ నువ్వే ఉన్నావు. నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. నేను రేపు మార్నింగ్ కూల్ లేదంటే రేపు ఈవినింగ్. కూల్. మనీషా? I have 2-3 topics in my mind, but I don't know. I was searching through only. One I searched was attachment styles and the relationship satisfactions. Okay. So, yeah, I searched on this Google Scholar. There is only one. There is only one article on that, but that is not from India. Okay. Yeah. So, and others is like if emojis help or hurt in the communication. That is one. The second one, and the third is identity conflict and in millennials. Okay. Yeah. So these three I am thinking, but yeah, I have to see. I don't know which one to go with. Okay. Like on the outlook, as per నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా అయితే సెకండ్ వన్ ఈజ్ ఫీజిబుల్ అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ కూడా. ఎమోజీస్ ఇన్ కమ్యూనికేషన్ వి కెన్ సీ. ఓకే చూడు, డిసైడ్ అయ్యాక వి కెన్ డిస్కస్. నెక్స్ట్ శిరీష. హే సిరి. నేను ఆల్రెడీ 2 చెప్పాను కదా. సో దాని గురించి ఇంకా డీప్ గా చూసి గూగుల్ స్కాలర్ లో ఒక ఓకే. నిహారిక? Yet to decide. Sure. Sudeshna, are you gonna do it on a polymath or do you have any personal interest? Actually, I haven't decided it yet. We'll let you know. Okay. Done, guys. We'll discuss it in next class. Okay. Okay, Danny sir. Chalo, guys. Let's wrap it up then. Bye, guys. Okay. Bye. Good night.